సువార్త 4వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా. ఈ పగలిൽ ഞാൻ ആരാധനയെ പറ്റി ചില കാര്യങ്ങൾ പറഞ്ഞോട്ടെ. ఈ యొక్క పగటి కాల సమయమందు ఆరాధన గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. మాట్లాడమంటారా? അടുത്തിരിക്കുന്ന മൂന്നവർക്ക് എടുത്തു പറയട്ടെ ആരാധന. పక్కన ఉన్న వాళ్ళకి ముగ్గురికి చెయ్యిచ్చి చెప్పండి ఆరాధన, ఆరాధన, ఆరాధన. വീണ്ടും കൈ കൊടുത്ത് പറയട്ടെ എന്താണ് ആരാധന. మరలా చెయ్యిచ్చి అడగండి ఏమిటి ఆరాధన అంటే. വീണ്ടും കൈ കൊടുത്ത് വെച്ചോട്ടെ എങ്ങനെയാണ് ആരാധന. మరలా చెయ్యిచ్చి చెప్పండి ఎలాగూ ఆరాధన. വീണ്ടും కై കൊടുത്ത് വെച്ചോട്ടെ എവിടെയാണ് ആരാധന. మరలా చెయ్యిచ్చి చెప్పండి ఏమిటి అసలు ఆరాధన. വീണ്ടും കൈ കൊടുത്തോട്ടെ എന്താണ് ప్రయోజనం. మరలా చెయ్యిచ్చి చెప్పండి ఏంటి అసలు ఉపయోగం ఆరాధన ద్వారా. വീണ്ടും കൈ കൊടുത്ത് പറഞ്ഞാട്ടെ കേൾക്കാൻ റെഡിയാണോ. మరలా చెయ్యిచ్చి చెప్పండి వినటానికి సిద్ధంగా ఉన్నావా అని. కరங்களை ఉయర్తిపిడిచి యేసువే రెండు చేతులు పైకి చాపి యేసయ్యా. సేమ్ స్కేల్ ఎఫ్ యేసయ్యా. అందరూ రెండు చేతులు పరలోకం వైపు చాపి కమ్ ఆన్ వర్షిప్. అందరూ ఆయనను స్తుతించి ఆరాధించే విధంగా ఉందా. హల్లెలూయా. ఎఫ్ జీసస్. ഇവിടെ നമ്മൾ మత్తాయి 4:10 వాయించదు. ఇక్కడ మనము మత్తాయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో చదివింది നിന്റെ ദൈവമായ കർത്താവിനെ നമസ്കരിച്ച് അവനെ മാത്രമേ ആരാധിക്കാവൂ. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నమస్కరించి ఆయనను మాత్రమే ఆరాధింపవలెను. ആരെയാണ് ആരാധിക്കേണ്ടത്. మనం ఆరాధించాల్సింది ఎవరినండి. ഉറക്കെ బిగ్గరగా చెప్పండి ఖచ్చితత్వముతో. ഞങ്ങളുടെ നാട്ടിലൊക്കെ അമ്മച്ചിമാർ എവിടെ കുരിശ് കണ്ടാലും ఆరాధిക്കാം. మా యొక్క గ్రామంలో లేదా మా ప్రదేశంలో ఉన్నటువంటి అమ్మమ్మ వాళ్ళు ఎక్కడైతే సెలవును చూస్తారో అక్కడ ఏం చేస్తారంటే ఇలా వేసే విధంగా ఉంటారు. ആരോടും പറയല്ല, ഒരു രഹസ്യം പറയാം. ఎవరితో చెప్పదు, రహస్యంగా చెబుతున్నాను మీకు ఈ విషయం. ഒരു ദിവസം ഈ അമ്മച്ചി നടന്നു പോവുകയാണ്. ఒకానొక దినమందు ఒక అమ్మమ్మ గారు నడుచుకుంటూ వెళుతున్నారు. ഒരു ട്രാൻസ്ഫോമറിന് അതുവഴി പോയി. ట్రాన్స్ఫార్మర్ ఒక ట్రాన్స్ఫార్మం చూడటం జరిగింది. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మం. ఎస్. అదే ఎഴുതി వెచ్చిട്ടുണ്ട് అపాయం. అక్కడ రాయబడి ఉన్నది అపాయము అని రాయబడి ఉన్నది. కాటడిచപ്പോൾ ఈ కార్డ్ తిరిഞ്ഞു. ఈ యొక్క గాలి వచ్చినప్పుడు ఇది ఇలా తిరగటం జరిగింది. ఇప్పుడు అది కురిసి పోలే. కానీ అప్పుడు అది ఏమైందంటే అపాయం అనేటువంటిది కాస్త సెలవులాగా అయిపోయింది. అమ్మచ్చి അവിടെ నిన్నోండు కురిసి. అక్కడ ఆ అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా చూసి ఎలాగూ చేస్తూ ఉన్నారు. എവിടെയാണ് ആരാധിക്കേണ്ടത്. మనం ఎక్కడ ఆరాధించాలండి అసలు. మీ పక్కన వాళ్ళని అడగండి ఎక్కడ మనం ఆరాధించాల్సి. ഞങ്ങളുടെ കേരളത്തിൽ പറയുന്നത്, మా కేరళలో చెప్పేది ఏమిటంటే, ചിലര് പറയുന്നത്, కొందరు చెప్పేది ఏమిటంటే കിഴക്കോട്ട് ఈస్ట్ తూర్పు భాగమున ఆరాధించవలను అని. తూర్పు తిరిగి ఆరాధన చెయ్యాలంటారు. అవునా? ఆంధ్రയിൽ അങ്ങനത്തെ ആൾക്കാരുണ്ടോ. అలాంటి వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారండి. ఉన్నారా లేరా. తూర్పు తిరిగి దండం పెట్టండి అంటారు కదా. అപ്പൊ കൊച്ചുനാളിൽ ഞാനും കിഴക്കോട്ട് നോക്കിയാണ് ആരാധിച്ചത്. నేను నా చిన్న ప్రాయములో చెరు ప్రాయంలో కూడా తూర్పు తిరిగి దండం పెట్టేవాడిని. പിന്നെ എനിക്ക് തോന്നി, తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, ICU വാർഡിൽ കിടക്കുന്ന ഒരാൾക്ക് ശ്വാസം പോലും കിട്ടാ കിടക്കുമ്പോൾ ഒന്ന് ദൈവത്തെ വിളിക്കണേ, എങ്ങനെ കിഴക്കോട്ട് നിൽക്കും. మరి ఐసీయూలో ఉండి శ్వాస కూడా తీసుకోలేనటువంటి ఉన్న పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరి దేవుడిని ఏ విధంగా ఆరాధన చేస్తాడు. బెడ్ మీద నుండి తూర్పు తిరగలుగుతాడా. అది ప్రాక్టికల్ ఆనో. అది ప్రాక్టికల్గా అవునా. అది ప్రాయోగికమానో. అది ఉపయోగకరంగా ఉంటుందంటారా. సాధ్యమవుతుందా చేయటానికి. అలా కాదు, నోరు తెరిచి సమాధానం చెప్పండి. అల్ల కాదు.
ബൈബിൾ എന്താ പറയുന്നേ? బైబిల్ ఏం చెబుతుంది? നീ ഇരിക്കുന്ന ഇടത്ത്, నీవు ఉన్నటువంటి స్థలంలో, కూర్చున్నటువంటి స్థలంలో യേശുവേ എന്ന് വിളിക്കുമ്പോ యేసయ్యా అని పిలవాలి అని. നിനക്ക് വേണ്ടി അത്ഭുതങ്ങളെ അവൻ ചെയ്യുകയാ. నీ కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు. നിങ്ങളൊന്ന് ചിന്തിച്ച ഈ യേശു പറഞ്ഞെന്ന് ഇരിക്കട്ടെ, ഇമാജിൻ. ఒకవేళ మీరు ఇలా ఊహించుకోండి, యేసయ్య చెప్పాడే అని అనుకోండి. നിങ്ങൾക്ക് എന്നോട് പ്രാർത്ഥിക്കണമെന്ന് തോന്നുമ്പോൾ మీరు ఒకవేళ ప్రార్థించాలనుకుంటే ఎలాగూ కాలు మీద కాలు వేసుకొని కన్ను మూసుకొని കിഴക്കോട്ട് നോക്കി നിന്ന് വേണം പ്രാർത്ഥിക്കണമെന്ന് യേശു പറഞ്ഞെന്നിരിക്കട്ടെ. ఒకవేళ యేసయ్య తూర్పు తిరిగి ఇలా కాలు మీద కాలు వేసుకొని ప్రార్థన చెయ్యండి అని చెప్పాడే అనుకోండి. നമ്മളെ കൊണ്ട് കഴിയുമായിരുന്നോ? మనకి అది సాధ్యం అవుతుంది అంటారా? പിന്നെ യേശു എന്നാ പറഞ്ഞേ? మరి యేసయ్య తర్వాత ఏం చెప్పాడు? మరి 2-3 പേർ എന്റെ നാമത്തിൽ കൂടി വരുന്നുണ്ട്, നടുവിൽ ഞാനുണ്ട്. 2-3 ఎక్కడైతే నా నామం పేరిట కూడి ఉంటారో వారు మధ్యలో నేను ఉంటానని యేసయ్య సెలవిచ్చాడు. അത് കിഴക്കോട്ടെന്നില്ല, అది తూర్పు అనేది కాదు, ఎడమ వేరే ఏ భాగం అనేది కాదు. Tell to your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, കിഴക്കെന്നില്ല, అది ఆ పడుకునే కాదు, പടിഞ്ഞാറെന്നില്ല, అది తూర్పు కానీ పడవరు కానీ ఏ దిక్కైనా సరే 2-3 പേർ మీరు ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, എന്റെ നാമത്തിൽ കൂടി വരുമ്പോ ఎక్కడైతే 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో ഞാൻ അവരുടെ നടുവിലുണ്ട്. నేను వారి మధ్యలో ఉన్నాను. Oh, come on, worship him. ఆయనను ఆరాధించే విధంగా ఉన్న స్వరములెత్తి ഈ വായിച്ച വാക്യം, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యము ആവർത്തന പുസ്തകത്തിൽ നിന്ന് എടുത്തൊരു വാക്യമാണ്. ఈ ద్వితీయోపదేశ కాండంలో నుండి రాయబడినటువంటి వాక్యమై ఉన్నది. അതിന്റെ 10ാം അധ്യായം, దాంట్లో అది ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20ാമത്തെ വാക്യം, 20వ వచనము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చూద్దాం. యేసు അതുപോലെ എടുത്തു പറയുകയാണ്. యేసయ్య అక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ చెప్పబడటం జరిగింది. అదే విధముగా അവിടെ యేసు പറയുന്ന കാര്യം, అక్కడ యేసయ్య చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ആവർത്തന പുസ്തകത്തിലെ വാക്യം ഒന്ന് നോക്കാം. ఒకసారి ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఆ వాక్యము చూద్దామా? 10వ అధ్యాయం 20వ వచన భాగము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. వావ్, హల్లెలూయా. എത്ര മനോഹരമാണ്, ఎంత మనోహరమైనటువంటి వాక్యం అండి. നിങ്ങൾക്ക് ദൈവത്തെ ഭയപ്പെടണമോ? మీకు దేవుడు అంటే భయం ఉందా? നിങ്ങൾക്ക് ദൈവത്തെ സേവിക്കണമോ? మీరు దేవుడిని సేవించాలని ఉందా? നിങ്ങൾക്ക് അവനോട് ചേർന്നിരിക്കണോ? మీకు ఎవరితో అయినా కలిసి ఉండాలని ఉందా? yes or no? അതിന് യേശു പറഞ്ഞ ഒറ്റ വാക്ക്, అక్కడ యేసయ్య చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ആരാധിക്കുക, ఆరాధించుడి అని. ഒന്നുകൂടെ പറയാം, మరొకసారి కూడా చెప్తాను, ഒന്നുകൂടെ പറയാം, మళ్ళొకసారి చెప్పండి. ആവർത്തന പുസ്തകത്തിൽ പറയുകയാണ്, ద్వితీయోపదేశ కాండంలో సెలవిచ్చినటువంటి మాట 10:20 പറയുകയാണ്, 10వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తుంది, അവനെ ഭയപ്പെടണം, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, അവനെ സേവിക്കണം, ఆయనను సేవించాలి, അവനോട് ചേർന്നിരിക്കണം, ఆయనతో హద్దుకొని ఉండాలి అని. యేసు വന്നിട്ട് యేసయ్య వచ్చి അതിനെ എല്ലാം കൂടെ ഒറ്റ സെന്റൻസിലാക്കി, అదంతా కూడా ఒక్క మాటలోనే మార్చేశాడు. ആ സെന്റൻസ്, ఆ యొక్క సెంటెన్స్, ఆ పదం ఏమిటంటే, അവനെ നീ ആരാധിക്കണം, ఆయనను మాత్రమే ఆరాధించవలెను అని. അതിന്റെ അർത്ഥം, దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, നിങ്ങൾ അവനെ ആരാധിക്കുമ്പോ మీరు ఆయనను ఆరాధించేటప్పుడు ഭയം വെളിപ്പെടുകയാണ്. భయం అక్కడ బయలుపడబడుతుంది. നിങ്ങൾ അവനെ ആരാധിക്കുമ്പോ మీరు అక్కడ ఆయనను ఆరాధన చేయనప్పుడు നിങ്ങൾ അവനോട് ചേർന്നിരിക്കുകയാണ്. మీరు ఆయనతో హద్దుకొని ఉండబోతున్నారు. ഗുണ്ടൂർ അവനോട് ചേർന്നിരുന്ന് ഭയപ്പെടുന്നവരുണ്ടോ? గుంటూరులో అలా భయపడి ఆయనను హద్దుకునేటువంటి వారు ఉన్నారా? അങ്ങനെ അറിയാം, ఎలాగూ తెలుసు మరి ఉన్నారు అని. how can recognize that people? అలాంటి ప్రజలు ఉన్నారు అని ఎలాగూ మనకు తెలుస్తుంది. അവനെ ആരാധിക്കുന്നവരെ കാണുമ്പോൾ അറിയാം, ఆయనను ఆరాధన చేసేవారిని చూసినప్పుడు అర్థమవుతుంది. ఆయనకు భయపడేవారు ఉన్నారు, ఆయన హత్తుకునేవారు ఉన్నారు ఈ గుంటూరులోని. నీవు ఆరాధన చేసే ఆరాధన విధానం బట్టి అర్థమైపోయే విధముగా ఉంటది. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ആമేൻ, ఆమేన్. ആരാധന ഭയങ്കരമാണ്.
ఆరాధన అనేటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం అండి. പഴയ നിയമകാലത്ത് పాత నిబంధన కాలములో ആരാധിക്കണമെങ്കിൽ ఆరాధన చెయ్యాలి అంటే അവര് വരുമ്പോൾ వాళ్ళు వచ్చేటప్పుడు ഒരു കാളയെയോ ఒక గొర్రెను, ഒരു ആടിനെയോ ఒక మేకను, ഒരു പ്രാവിനെയോ കൊണ്ടുവരണം. ఒక పావురమును తీసుకొని రావాలను. യെസ്, అవునా కాదా? നിങ്ങളൊന്ന് ഭാവന കണ്ടേ. మీరు ఆ పావురాన్ని చూసారా? ആ നിയമം ഇന്നും ഉണ്ടായിരുന്നെങ്കിൽ, ఒకవేళ ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి నియమం ఇప్పుడు ఉన్నట్లయితే, നിങ്ങൾ വരുമ്പോ మీరు వచ్చేటప్పుడు എന്തിനെ കൊണ്ടുവരണം? ఏం తీసుకొని రావాలి? ആടിനെ കൊണ്ടുവരണോ? ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి, പ്രാവിനെ കൊണ്ടുവരണോ? లేకపోతే ఒక పావురాన్ని తీసుకొని రావాలను. ഇവിടെ കൊണ്ടുവന്നിട്ട് ఇక్కడ తీసుకొని వచ్చి ഇവിടുത്തെ ദൈവദാസന്മാരെ കാണിക്കണം. ఇక్కడ దేవుని సేవకునికి చూపించాలి, ദേവദാസ് ഗാരുവിനെ കാണിക്കണം. అక్కడ దేవదాస్ గారికి చూపించాలి, ജോഷുവ ഗാരുവിനെ കാണിക്കണം. అక్కడ జోషువా గారికి చూపించాలి, മോസസ് ഗാരുവിനെ കാണിക്കണം. మోసెస్ గారికి చూపించాలి. ഇത് മതിയോ എന്ന് ചോദിക്കണം. ఇది సరిపోతుందా అని మీరు అడగాలి. സെരിപ്പോണ సరిపోతుందా, ഇത് സെരിപ്പോന്ന് ചോദിക്കണം. ఇది సరిపోతుందా అని మీరు అడగాలి. മോസസ് ഗാരു പറയുകയാണ്, అప్పుడు మోసెస్ గారు చెబుతారు, నో, ఇది ఉపయోగపడదు అని అంటారు. పో పో అంటారు. അപ്പൊ നീ എന്തോ ചെയ്യണം? అప్పుడు నువ్వు ఏం చేయాలి మరి? അതിനെ കൊണ്ടുപോയി దాన్ని తీసుకొని వెళ్ళి വേറെ കൊണ്ടുവരണം. వేరొక దాన్ని తీసుకొని రావాలను. അപ്പോഴും മോസസ് ഗാരു നോക്കുമ്പോ అప్పుడు మోసెస్ గారు దాన్ని చూసినప్పుడు അതിലൊരു ചെറിയ പാടുണ്ടെങ്കിൽ దాంట్లో ఒక చిన్న గాయం ఉన్నా సరే മോസസ് ഗാരു പറയും, మోసెస్ గారు తెలుసుకోవాలి. "No, no, go, go." మోసెస్ గారు తెలుసుకొని నో ఇది పనికిరా, తీసుకెళ్ళు అని అంటారు. That is Old Testament. అది పాత నిబంధన కాలంలో ఉన్నది. എന്നാൽ കർത്താവ് പറഞ്ഞു, కానీ ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, സ്തോത്രമെന്ന യാഗം അർപ്പിക്കുന്നവൻ എന്നെ മഹത്വപ്പെടുത്തുന്നു. స్తుతి యాగం అర్పించు నేను మహిమ పరిచే విధంగా ఉంటాను అంటూ, స్తుతి యాగం అర్పించవాలని అంటూ ఉన్నాడు. ആമേൻ. ఆమేన్. നീ കാളയെ കൊണ്ടുവരണ്ട, నీవు గొర్రె పిల్లను తీసుకురాని అవసరం లేదు, ആടിനെ കൊണ്ടുവരണ്ട. మేక పొట్టేలను తీసుకురాని అవసరం లేదు. പകരം దానికి బదులుగా ഇവിടെ നിന്നൊരു സ്തോത്രം വന്നാൽ, ఇక్కడ లోపల నుండి ఒక స్తుతి వచ్చినట్లయితే, യേസയ്യാ, యేసయ్యా అని, സ്തോത്രമയ്യാ, యేసయ్యా స్తోత్రమయ్యా അത് പറയുമ്പോ నీవు అది పలుకుచుండగానే നീ യാഗം കഴിച്ചതിന് തുല്യമാണ്. నీవు బలి అర్పించిన దానితో సమానమై ఉండి ఉన్నది. నీ యొక్క స్తుతి ఒక బలి అర్పించిన దానితో సమానమై ఉన్నది నీ స్తుతి. ఓరా బాబా శ్రీయాం తరరే, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. సింగ్. అందరూ కలిసి పాడుదాం. హల్లెలూయా. అందరూ కలిసి స్వరం ఎత్తి పాడుదా. ഹല്ലേലൂയ, ആമേൻ. നിന്റെ ആരാധനയിൽ నీ యొక్క ఆరాధనలో പല കാര്യങ്ങൾ നടക്കും. కొన్ని కార్యాలు జరిగే విధంగా ఉంటవి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒന്നാമത്തെ കാര്യം, మొదటి కార్యం ఏమిటంటే 22ാം സങ്കീർത്തനം కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3ാം വാക്യം പറയുന്നു. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచన భాగం సెలవిస్తుంది, ഇസ്രായേലിന്റെ സ്തുതികളുടെ മേൽ അവൻ അധിവസിക്കുന്നു. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన వాడాయన. അങ്ങനെയാണെങ്കിൽ ఒకవేళ అదే విధముగా అయితే ഹൃദയം നിറഞ്ഞ്, హృదయముతో నింపబడి, മനസ്സു നിറഞ്ഞ്, నీ యొక్క మనస్సు అంతా నింపబడి, హల్లెలూయ, నీవు పూర్ణ మనస్సుతో పూర్ణతతో హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎవ్రీబడీ అందరూ కలిసి హల్లెలూయా, 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 ఆమేన్. നിങ്ങൾ ഇത് ഉയർത്തുമ്പോൾ, మీరు ఎప్పుడైతే ఈ స్తుతి లేవనెత్తుతూ ఎలుగెత్తుతూ పలుకుతూ ఉంటారో, ദൈവം തന്റെ സിംഹാസനം അതിന്റെ മേലിടുന്നു. దేవుడు అక్కడ ఆయన సింహాసనం ఎంచే విధంగా ఉంటాడు. അവൻ അതിൽ ഇരിക്കുകയാണ്. ఆయన ఆ సింహాసనం మీద కూర్చునే విధంగా ఉంటాడు. നിങ്ങൾ അത് ചെയ്യുമ്പോൾ నీవు ఆ విధంగా చేస్తున్నప్పుడు ദൈവം പറയാ, దేవుడు చెబుతున్నది ఏమిటంటే 24 മണിക്കൂറും 24 గంటలు కూడా ആരാധിക്കുന്ന ദൂതന്മാരോട് പറയാ, ఆరాధన చేసే దూతలతో చెబుతున్న మాట ఏమిటంటే, മിണ്ടായിരിക്കെ, ఓ నువ్వు మౌనముగా ఉండు, മിണ്ടാതിരിക്കെ, నువ్వు మౌనముగా నుండు. ഗുണ്ടൂർ എന്റെ മക്കൾ എന്നെ ആരാധിക്കുന്നു
ആരാധിക്കുന്നു. గుంటూరులో నా పిల్లలు నన్ను ఆరాధించుచున్నారు. హల్లెలూయా. దూతలారా మీరు మౌనంగా ఉండండి అని దేవుడు ఆ దూతలతో చెప్పే విధంగా ఉంటాడు. గుంటూరులో నా పిల్లలు నన్ను ఆరాధించుచున్నారు అని. హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఏ ప్రివిలేజ్. ఎంత గొప్ప అవకాశం ఇది. എത്ര ഭാഗ്യമാണ്. ఎంత గొప్ప భాగ్యం ఇది. നിങ്ങൾ ഇപ്പോൾ ആരാധിച്ചപ്പോ మీరు ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు യേശു എന്നാ പറഞ്ഞെന്നറിയാമോ? యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? గుంటూరు എന്റെ കുഞ്ഞുങ്ങൾ എന്നെ ആരാധിക്കുന്നു. గుంటూరులో నా పిల్లలు నన్ను ఆరాధించుచున్నారని എനിക്ക് അത് കേൾക്കണം. నాకు అది వినాలని ఉంది. I want listen. నాకు అది వినాలని ఉన్నది. അപ്പൊ ദൂതന്മാരെല്ലാം കൂടെ അവര് ശ്രദ്ധിക്കും. అప్పుడు దూతలన్నీ కూడా దేవుడి దూతలు శ్రద్ధ కలిగి ఆలకించుకుంటూ చూస్తారు. వారు ఆ దూతలు చూస్తుండగా షెకీనా మినిస్ట్రీയിൽ ఆ షెకీనా మినిస్ట్రీలో సహోదరులు కై ఉయర్ത്തി చేతులెత్తి హృదయത്തിന്റെ ఆഴത്തിൽ നിന്ന് హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు హల్లెలూయా అని హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. നിങ്ങൾ ഇവിടെ അങ്ങനെ ആരാധിക്കുമ്പോൾ మీరు ఇక్కడ అదే విధంగా ఆరాధించుచున్నప్పుడు సెకండ్ క్రోనికల్స్ 2 దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 22వ వాక్యం പറയുന്നു. 20వ అధ్యాయము 22వ వచన భాగము సెలవిచ్చుచున్నది. അവർ പാടി സ്തുതിച്ചു തുടങ്ങിയപ്പോൾ వారు పాడుచు స్తుతించుట మొదలు పెట్టగా യഹോവ യഹൂദയ്ക്ക് വിരോധമായി വന്ന അമ്മോന്യരുടെയും മോവാബിയരുടെയും സെയീർ പർവ്വതക്കാരുടെയും നേരെ പതിയിരിപ്പുകാരെ വരുത്തി. అక్కడ యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయీరు మన్యవాసుల మీదను మాటగాండును పెట్టెను. తర్వాత వచనములో తర్వాత వచనం చదువుదాం. അവർ തോറ്റ് ഓടിപ്പോയി. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే వారు ఓడిపోయి పరిగెత్తిపోయిరి అని రాయబడి ఉంది. ആര്? ఎవరండి? శత్రువులు పారిపోవటం జరిగింది. ആരുടെ മുമ്പിൽ? ఎవరి ముందండి? സ്തുതിച്ചവരുടെ മുമ്പിൽ. స్తుతించే వారి ముందు శత్రువులు పారిపోవటం జరిగింది. హల్లెలూయా. സ്തുതിച്ചപ്പോൾ എന്നെ സംഭവിച്ചു? స్తుతి చేసినప్పుడు ఏమి సంభవించిందండి అక్కడ? Everybody say. అందరూ చెప్పండి. ఓడిపోయి. శత్రువు పరిగెత్తుకుంటూ పోయాడు. ఆరు? ఎవరు? శత్రువు. ആരുടെ മുമ്പിൽ? ఎవరి ముందు? സ്തുതിച്ചവരുടെ മുമ്പിൽ. స్తుతించేవారు ముందు. നിങ്ങൾക്ക് శత్రువు ഉണ്ടോ? మీకు శత్రువులు ఉన్నారండి? సూపర్, మీరు చాలా సూపర్ అండి. శత్రువు ఇల్లాత జనമാണ്. ఓ, శత్రువు లేనటువంటి జనం మీరు. നിങ്ങളുടെ శత్రువు ആരാന്ന് പറയട്ടെ. మీ శత్రువు ఎవరో నేను చెప్పానా? రోగము మీ శత్రువు. కడభార. ఆర్థిక పరిస్థితి మీ శత్రువు. దురాత్మలు మీ శత్రువులు. పైశాచిక వెల్లువిളികൾ. శాతబడి పిలుపులు శక్తులు. నీవిడ ఆరాధించుంబో, నీవు ఇక్కడ ఆరాధించుచుండగా ఓడిపోయా అవి పరిగెత్తుకుంటూ పోవటం జరుగుతుంది. അടുത്തിരിക്കുന്നവർക്ക് തോളെ തട്ടി പറഞ്ഞാട്ട് పక్కనున్నోళ్ళు భుజము తట్టి చెప్పండి. ఓహో ఓహో, ఇప్ప పిడిగిట్టి. ఇప్పుడు అర్థమైంది. స్తుతించుంబో, స్తుతించినప్పుడు శత్రువు ఓడిపోగా, శత్రువు పరిగెత్తిపోతుంది. కమ్ ఆన్, చప్పట్లు కొడుతూ అందరూ. నీవు స్తుతించుచున్నప్పుడు నీ ఎదుట నుండి శత్రువు పారిపోవటం జరుగుతుంది. പക്ഷേ కానీ ചിലരുടെ കയ്യടി കാണുമ്പോ, కొందరి చేతులు చూసినప్పుడు അവര് പറയുകയാണ്, వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే കുഴപ്പമില്ല, ఓ సమస్య ఏమీ లేదు, അവരിരുന്നോട്ടെ, అక్కడెక్కడ ఉన్న ఆ సైతాన్ని ఇక్కడ ఉన్నాయండి, എനിക്കൊരു കൂട്ടായിക്കോട്ടെ, నాతో పాటు తోడు ఉండనియండి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? എന്നാ అడిగై. అయితే చప్పట్లు బిగ్గరగా కొడుతూ ఆయన స్తుతించే విధంగా ఉండాలి.
ఆస్క్ యువర్ నైబర్, మీ పక్కన వాళ్ళని అడగండి, ആരാണ് സ്തുതിക്കേണ്ടത്? అసలు స్తుతించాల్సింది ఎవరు? ആരാണ് സ്തുതിക്കേണ്ടത്? ఎవరు స్తుతించాలి? സ്വാതിയോ? സ്വാതി. స్వాతి. സ്വാതിയാണോ സ്തുതിക്കേണ്ടത്? స్వాతి ఆనో స్తుతించాల్సింది? അതോ ജോയി ആണോ സ്തുതിക്കേണ്ടത്? జోయి ఆనో స్తుతించాల్సింది? ആരാ സ്തുതിക്കേണ്ടേ? ఎవరు స్తుతించాలి? Everybody say. అందరూ చెప్పండి. 150వ సంకీర్తన 150 150 150వ కీర్తనల గ్రంథం 150వ కీర్తన 6వ వాక్యం 6వ వచన భాగము. ആരാണ് സ്തുതിക്കേണ്ടത്? ఎవరు స్తుతించాలని? జీవనుള്ളవరొకేయు యెహోవాయే స్తుతించు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే జీవము కలిగినటువంటి సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించుడని రాయబడి ఉంది. మలయాళం బైబిల్లో జీవము కలిగిన ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని రాయబడి ఉన్నది. ఆరు స్తుతిക്കണം. ఎవరు స్తుతించాలండి? ఇక్కడ ജീവനുള്ളവർ സ്തുതിക്കണം. జీవము కలిగినటువంటి వారు స్తుతించే విధంగా ఉండాలి. ഞങ്ങളുടെ ചർച്ചിൽ ഒരു ദിവസം ഒരു പാസ്റ്റർ വന്നു. మా యొక్క సంఘంలోనికి, మా మందిరంలోనికి ఒకనొక రోజు ఒక సేవకులు వచ్చారు. ഞങ്ങളോട് ചോദിച്ചു, మమ్మల్ని ఈ విధముగా అడిగారు, ഏറ്റവും നന്ദിയുള്ള മൃഗം ఏదాన్ని ചോദിച്ചു. జీవి, అతి మంచి జీవి ఏది, జంతువు ఏది అని అడిగారు. നന്ദിയുള്ള జీవి. നന്ദി ఒక నల్ల ట్రాన్స్లేట్ చేయండి. ఒక మంచి గుణము కలిగినటువంటి జీవి ఏది అని అడిగారు. ఏదండి? പക്ഷി, ജീവിയോ മൃഗമോ ഏതാണ് നന്ദി ഉള്ളത്? നമ്മളോട് നന്ദിയുള്ള ജീവി, మనకి మంచి ప్రేమ కలిగి లేదా ఉండేటువంటి జీవి ఏది చెప్పండి? కుక్క. పట్టి. వావ్. కుక్క. మనతో ఎక్కువగా ప్రేమ కలిగి స్నేహం కలిగి ఉండే జంతువు ఏది? അവിടെ ആരോ പറഞ്ഞു ആനാന്ന്. అక్కడ ఎవరో చెబుతున్నారు ఏనుగు అని. ఓకే, നിങ്ങൾ ఎത്ര പേര് കോഴിക്കുഞ്ഞിനെ വളർത്തിയിട്ടുണ്ടോ? കോഴിക്കുഞ്ഞ് ఎంతమంది కోళ్ళు పెంచుతున్నారండి? కోడి పిల్లల్ని കണ്ടിട്ടില്ലെന്ന് തോന്നുന്നു. మేము కోడి పిల్లల్నే చూడలేదు అన్నట్టుకున్నారు మీరు. കോഴിക്കുഞ്ഞിന് നിങ്ങൾ വെള്ളം കൊടുത്തിട്ടുണ്ടോ? కోడి పిల్లలకు మీరు నీళ్ళు పెడుతున్నారా? yes or no? కోడికుഞ്ഞు వెള്ളം కుడిക്കുമ്പോ ఆ యొక్క కోడి పిల్లలు నీళ్లు తాగేటప్పుడు ఇങ്ങനെ కొత్తియట ఇలా ముక్కుతో గుచ్చి నోరు മോളിലോട്ട് നോക്കി നന്ദി 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 പറയുന്നത് കണ്ടിട്ടുണ്ട്. పైకి ఇలా చెప్పి వందనాలు వందనాలు థ్యాంక్ యూ అని చెప్తాయా? നിങ്ങൾ ശ്രദ്ധിച്ചിട്ടുണ്ടോ? మీరు శ్రద్ధ కలిగి చూసారు ఎప్పుడన్నా? ఆమేన్ ആമേൻ ആമേൻ. അടുത്തിരിക്കുന്നവർ പറഞ്ഞാട്ടെ, పక్కనున్నోళ్ళకి చెప్పండి, ജീവനുള്ളവരൊക്കെ సకల ప్రాణులు ജീവനുള്ളവരൊക്കെ జీవము కలిగిన వాళ్ళని చూసి യഹോവയെ സ്തുതിക്കട്ടെ, యెహోవాను స్తుతించుడి. 107వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 107వ కీర్తన, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 2వ వాక్యం 2వ వచన భాగాన్ని చూద్దాము. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాగా విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడబుట్టు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. నానా దేశങ്ങളിలుള്ളവർ, నానా విధమైనటువంటి దేశముల్లో ఉన్నటువంటి వారు, దైవం శత్రువుండే కైను നിന്ന് വീണ്ടെടുത്തവർ, దేవుడు శత్రువు చేతిలో నుండి తీసినప్పుడు విడివిக்கப்பட்டവർ, విడిపించబడినటువంటి వారు അങ്ങനെ പറയട്ടെ, అలాగు చెప్పునుగాక. എങ്ങനെ പറയട്ടെ, ఎలాగు పలకవలెను? 107వ సంకీర్తన 107వ కీర్తన 1వ వాక్యం మొదటి వచనము రాయబడి ఉంది. എന്താണത് പറയുന്നത്? అక్కడ ఏమి సెలవిస్తున్నదండి? അവൻ നല്ലവനല്ലോ, యెహోవా దయాళుడు, ആ ദയ എന്നുമുള്ളത്, അവൻ വല്ലഭനല്ലോ, స్తుతి ఎన్నుముള്ളത്. ఆ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ആര് പറയണം? ఎవరు చెప్పాలి మాట? ആര് പറയണം? ఎవరు చెప్పాలి? കൈ ഉയർത്തി പറഞ്ഞാട്ടെ, చెయ్యి పైకెత్తి చెప్పండి. విడివిக்கப்பட்டവർ പറയണം. విడిపించబడినటువంటి వాళ్ళు ఈ మాట పలకవలెను.
విడిపించబడినటువంటి వాళ్ళు ఈ మాట పలకవలెను. ആര് പറയണോ? ఎవరు పలకాలండి మాట? വിടുവിക്കപ്പെട്ടവർ. విడిపించబడినటువంటి వారు. എവിടുന്ന് വിടുവിക്കപ്പെട്ടവർ? ఎక్కడి నుండి విడుదల పొందినటువంటి వారు? ശത്രുവിന്റെ കയ്യിൽ നിന്ന് വിടുവിക്കപ്പെട്ടവർ. శత్రు చేతిలో నుండి విడిపించబడినటువంటి వారు ఈ మాట పలకవలెను. എന്ത് പറയണോ? ఏమని పలకాలక్కడ? അവൻ നല്ലവനല്ലോ, ఆయన మంచివాడు కదా, അവൻ നല്ലവനല്ലോ, ఆయన మంచివాడు. God is good, హల్లెలూయా, God is good. ఆయన దయాళుడు. ആണോ? అవునా కాదా? ആണോ? అవునా కాదా? 2023 അവൻ നല്ലവനായിരുന്നോ? 2023 ఆయన మంచివాడా కాదా? രോഗത്തിൽ നിന്ന് വിടുവിച്ചോ? రోగము నుండి విడిపించాడా? കടഭാരത്തിൽ നിന്ന് വിടുവിച്ചോ? అప్పుల సమస్యల నుండి విడిపించాడా? തകർച്ചകളിൽ നിന്ന് വിടുവിച്ചോ? నాశనమయ్యే స్థితిలో నుండి విడిపించాడా? അവൻ നല്ലവൻ, ఆయన మంచివాడు, അവൻ మంచువాడు, ఆయన మంచివాడు, యేసు మంచువాడు, యేసు మంచివాడు. Everybody say యేసు అందరూ చెప్పండి, మంచువాడు, యేసు మంచివాడు. యేసయ్యా నీకు మంచువాడు, యేసయ్యా నీవు మంచివాడవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హాస్పిటల్లో എത്രയോ പേർ ఎంతో మంది ഓക്സിജന്റെ സഹായത്തോടെ ఆక్సిజన్ సహాయము ద్వారా ശ്വാസം എടുക്കുന്നു, శ్వాస పీల్చుకుంటూ ఉన్నారు ఆక్సిజన్ సహాయముతో. yes or no? అవునా కాదండి? എന്നാൽ നീ కాను నీవు ഫ്രീ ആയിട്ട് ఉచితముగా వాట్సాప్ നോക്കുന്നു, వాట్సాప్ చూస్తున్నావు, ఫేస్బుక్ നോക്കുന്നു, ఫేస్బుక్ చూస్తున్నావు, ഫോൺ വിളിക്കുന്നു, ఫోన్ చేస్తున్నావు, ശ്വാസം എടുക്കുന്നു, శ్వాస పీల్చుచున్నావు. കൈ ഉയർത്തി പറഞ്ഞാട്ടെ, చేతులెత్తి చెప్పండి, యేసయ్యా నీదే మంచువాడు, యేసయ్యా నీవు మంచివాడవు. అందరూ చెప్పండి నోరు తెరిచి. എത്രയോ പേർ, ఎంతో మంది, എത്രയോ പേർ ఎంతో మంది കിടക്കയിൽ കിടന്ന് തിരിയാൻ വയ്യാതെ കിടക്കുമ്പോ, ఉన్నటువంటి పడక మీద నుండి తిరగలేనటువంటి స్థితిలో ఉండి, കാല് നീക്കി വെക്കാൻ വയ്യാതെ కాలు తిప్పుకొని పెట్టలేనటువంటి స్థితిలో ఉండి കിടക്കുമ്പോ, అలా పడుకొని ఉన్నప్పుడు ഈ പകലിലും కానీ ఈ పగలు ആരോഗ്യത്തോടെ, ఆరోగ్యముతో, ബലത്തോടെ, బలముతో, സന്തോഷത്തോടെ, సంతోషముతో యేసయ్యా నీకు మంచువాడు, యేసయ్యా నీవు మంచివాడవు അത് പറയാൻ സഹായിച്ചതോർത്ത്, అది చెప్పటానికి సహాయము చేసినటువంటిది జ్ఞప్తికి తెచ్చుకొని ആ പുറകിലൊക്കെ അത് പറഞ്ഞാട്ടെ, ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, ഒരു 2 പ്രാവശ്യം പറഞ്ഞാട്ടെ, యేసయ్యా నీకు మంచువాడు, ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి ఒక 2 సార్లు, యేసయ్యా నీవు మంచివాడు అని. మంచువాడు, మంచివాడు, నల్లవన్. എല്ലാ കാര്യങ്ങളെയും ഉയർത്തി అందరూ చేతులు పైకెత్తి, యేసయ్యా యేసయ్యా నీకు మంచువాడు, నీవు మంచివాడవు. మంచువాడు, మంచివాడు, వాడు మంచివాడు, మంచివాడు. మంచివాడు. ഇന്ന് നമ്മൾ പാട്ട് എഴുതിയിട്ടേ പോകത്തുള്ളൂ. ഓക്കെ, ఈ రోజు మనం పాట రాసుకొని వెళ్తాం. యేసయ్యా నీకు మంచువాడు, యేసయ్యా నీవు మంచివాడవు. ఆరోగ్యం తన్నవనే నీ మంచువాడు, ఆరోగ్యము ఇచ్చినోడా నీవు మంచివాడవు. జీవనే తన్నవనే నీ మంచువాడు, జీవమునిచ్చినోడా నీవు మంచివాడవు. ഞങ്ങൾക്ക് വിജയകുമാർ പാസ്റ്ററെ തന്നവനെ നീ మంచువాడు, మాకు విజయ్ కుమార్ పాస్టర్ గారిని ఇచ్చినవాడా నీవు మంచివాడవు. ഞങ്ങൾക്ക് സെക്കേന മിനിസ്ട്രി തന്നവനെ നീ మంచువాడు, మాకు సకీనా మినిస్ట్రీస్ ఇచ్చినవాడా నీవు మంచివాడవు. നല്ല കുടുംബ ജീവിതം തന്നതിനെ നീ మంచువాడు, మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చిన నీవు మంచివాడవు. നല്ല പിള്ളകളെ തന്നതിന് നീ మంచువాడు, మంచి పిల్లలను కలుగు చేసిన మంచివాడవు. చప్పట్లు కొడుతూ యేసయ్యను స్తుతించే విధంగా ఉందాం. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అయ్యా మేము నిన్ను ఆరాధించుచున్నాము. అయ్యా నీవు మంచివాడవు నాయనా, నీవు మంచివాడవు. హల్లెలూయా. హల్లెలూయా.
ബൈബിള് പഠിക്കുമ്പോ బైబిల్ చదువుతున్నప్పుడు അടുത്തിരിക്കുന്നുണ്ട് പറഞ്ഞാട്ടെ, పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ബൈബിള് പഠിക്കുമ്പോ బైబిల్ నువ్వు చదివేటప్పుడు നല്ല രസമാണ്, చాలా మంచిగా ఉంటది, చాలా మంచిగా ఉంటది. మంచిగా ചില വാക്കുകളുണ്ട് പറഞ്ഞാട്ടെ, ചില വാക്കുകൾ, కొన్ని వాక్కులున్నవి. Tell your neighbor and tell. మీ పక్కన వాళ్ళకి చూసి చెప్పండి ఆ మాట. പറഞ്ഞാട്ടെ చెయ్యొచ్చు ఇలా చెప్పండి. వచనం പഠിക്കുമ്പോ ఆ యొక్క వాక్యమును నీవు చదివేటప్పుడు ചില വാക്കുകളുണ്ട്, కొన్ని వాక్కులున్నవి సూపర్, చాలా మంచివి, సూపర్ గా ఉన్నవి. అందరు చెప్పండి సూపర్ అని చెప్పండి. సూపర్. എന്തിന്? దేనికని మరి? ఆరాధనకి. എന്തിന്? దేని కొరకు? ఆరాధన కొరకు. Are you ready to study 2-3 words? 2-3 వాక్కులు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Wow, are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే. അടുത്തിരിക്കുന്നു പറഞ്ഞാട്ടെ, పక్కనున్న వాళ్ళకి చెప్పండి. ആ സഹോദരന്മാര് കോളറിലൊക്കെ പിടിച്ചിട്ട് പറഞ്ഞാട്ടെ, ఆ యొక్క పురుషులు ఉన్నారా, వాళ్ళ కాలర్ పట్టుకొని చెప్పండి. അവരവരുടെ കോളറില് వాళ్ళు కాలర్ అండి, పక్కన వాళ్ళ కాలర్ కాదండి. നമുക്ക് ഹീബ്രു പഠിക്കാം, మనం హీబ్రూ నేర్చుకుందాం. కాలర్ రూపుతూ చెప్పండి, మనం హీబ్రూ నేర్చుకుందామని. ఈ రోజు ఈ అంతరిక్షത്തിൽ ఈ యొక్క వాతావరణములో ചിലരുടെ ലൈഫ് സ്റ്റൈൽ മാറാൻ പോകുകയാ, కొందరి జీవిత వైఖరి మారబోతున్నది. హల్లెలూయా. యేసయ్యా నీ మంచువాడు, యేసయ్యా నీవు మంచివాడవు. ఈ బైబిల్ പഠിക്കുമ്പോ ఈ యొక్క బైబిల్ చదువుతున్నప్పుడు 2-3 వాక్కులు సూపర్ ആണ്, 2-3 వాక్యాలు సూపర్ గా ఉంటవి. അതിൽ ഒരു വാക്കാണ്, దాంట్లో ఉన్నటువంటి ఒక వాక్యం എന്നോട് ചേർന്ന് പറയാൻ ശ്രമിക്കാമോ? నాతో పాటు చెప్పడానికి శ్రమ పడతారా? അടുത്തിരിക്കുന്ന തോളെ തട്ടി ചോദിച്ചിട്ട് ഉറക്കം വരുന്നോ? పక్కనున్న వాళ్ళు భుజం తట్టి అడగండి, నిద్ర వస్తుందా? ഉണ്ടോ? അതിലൊരു വാക്കാണ്, దాంట్లో ఉన్నటువంటి ఒక వాక్యము ബാറാഖ്. എന്ന് പറഞ്ഞാൽ, బారాక్ అని అనగా നമ്മൾ സ്തുതിന് ചെയ്യുമ്പോൾ എന്നാ ചെയ്യുന്ന, കൈ ഉയർത്തുന്നു, കൈ അടിക്കുന്നു. మన స్తుతి అనగానే చప్పట్లు కొట్టడం, చేతులు ఎత్తడం అని అర్థము. ఎస్ అవునా కదా? എന്നാൽ സ്തുതിയുടെ അടുത്തൊരു വെർഷൻ ആണ്, స్తుతించుటలో ఇంకొక విధానం ఏమిటి అంటే ബാറാഖ്. Everybody say ബാറാഖ്. అందరూ చెప్పండి బారాక్. എന്ന് പറഞ്ഞാൽ, బారాక్ అనగా മുഴങ്കാലുകൾ മടക്കി మోకాళ్ళు వంచి അവനെ ഉയർത്തുക, ఆయననే పై హెచ్చించుట, മുട്ടുകുത്തി మోకాళ్ళుని അവനെ സ്തുതിക്കുക, ఆయనను స్తుతించుట అని అర్థం. హల్లెలూయా. ഒരാളുടെ മുമ്പിൽ, ఒక వ్యక్తి ముందు നിങ്ങൾ മുട്ടുകുത്തുമ്പോ నీవు మోకరించుచున్నావంటే എന്താ അത് പറയുന്നതെന്ന് അറിയാമോ? దానికి చెప్పేటువంటి అర్థం ఏమిటో తెలుసా? ഒരാളുടെ മുമ്പിൽ ఒక వ్యక్తి ముందు നീ മുട്ടുമടക്കുമ്പോ, నీవు మోకరించినప్పుడు നീ പറയുന്നത്, నీవు చెప్పేది ఏమిటంటే, ఈ నిల్చున్నయాൾ, ఈ నిలుచున్నటువంటి ఈ వ్యక్తి എന്നേക്കാൾ ശ്രേഷ്ഠനാണ്, నాకంటే శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థము. నీవు ఒక వ్యక్తి ముందు మోకరించుచున్నావంటే, మోకరించబడిన నీవు, నీ ముందున్నటువంటి వ్యక్తి నీకంటే శ్రేష్ఠుడు అని అర్థము. നിങ്ങൾ മുട്ടുമടക്കുന്നത്, మీరు మోకరించేటువంటిది ഒരു മനുഷ്യന്റെ മുമ്പിലല്ല, ఒక మనుష్యుని ముందు కాదు. പിന്നെ ആരുടെ മുമ്പിലാണ്? మరి ఎవరి ముందండి? మరణത്തെ జయించ ఎഴുന്നേറ്റവന്റെ മുമ്പിൽ, మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని ఎదుట నీవు మోకాళ్ళునుతున్నావు. രാജാധിരാജാവിന്റെ മുമ്പിൽ, రాజుల రాజు ముందు నీవు మోకరించుచున్నావు. కర్తాధికర్తావిന്റെ മുമ്പിൽ, ప్రభువుల ప్రభువులకు ముందు నీవు మోకరించుచున్నావు. హల్లెలూయా. നിങ്ങളിൽ ചിലരെങ്കിലും, మీలో కొందరైనా సరే ചില സമയങ്ങളിൽ కొన్ని సార్లు ഇതൊന്നും അറിയാതെ ആണെങ്കിലും ചെയ്തിട്ടുണ്ട്. మీకు తెలియకుండానే కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉండొచ్చు. అవునా కాదా? യെസ്. ముట్టుకుతున్నది ఇదాన బారాకాണെന്ന് അറിഞ്ഞിട്ടാണോ മുത്തിയെ? ఈ బారాక్ అని తెలుసా మీరు మోకాళ్ళు ఉనేది? నో, కాదు. അവൻ യോഗ്യനാണ്, ఆయన యోగ్యుడు, he is worthy, ఆయన యోగ్యుడు, he is worthy to be praised, ఆయన యోగ్యుడు
యోగ్యుడు ఆరాధనకి ఆయన యోగ్యుడు ఆరాధనకి ఆయన స్తుతులకు యోగ్యుడు. ഓ ബൈബിൾ പറയുന്നു బైబిల్ చెబుతున్నది ఏమిటంటే സകല ജാതികളുമായുള്ളവരെ മുട്ടുകുത്തുവേ. సకల జనులు ఆయన ఎదుట మోకాళ్ళు నిదురు. ആമേൻ. വേദപുസ്തകത്തിൽ పరిశుద్ధ గ్రంథములో പത്രോസ് എന്ന് പറയുന്ന ഒരാളുണ്ട്. పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. അദ്ദേഹത്തിന്റെ ജോലി എന്താണ്? ఆయన యొక్క పని ఏమై ఉన్నదండి? మీను పిడికెనాలు. ఓ చాలా సూపర్ అండి. మీరు എല്ലാ ദിവസവും രാത്രി പോകും. ప్రతిరోజు రాత్రి పోతూ ఉంటాడు. രാവിലെ മീൻ പിടിച്ചോണ്ട് വരും. ఉదయమే చేపలు పట్టుకొని వచ్చే విధంగా ఉంటాడు. കൊച്ചുങ്ങളെ സ്കൂളിൽ വിടണം. పిల్లల్ని స్కూలుకు పంపించాలి. ఆహారం మేడిക്കണം. ఆహారం కొనాలి వాళ్ళ కొరకు. സ്റ്റോർ కడയിൽ పోണം. షాప్కి వెళ్ళాలి. రోగియాయ ഒരു അമ്മായിയമ്മയുണ്ട്. ఆ రోగమైనటువంటి ఒక అత్తగారు ఉన్నారు. എല്ലാവർക്കും കൊടുക്കണം. అందరికీ ఇవ్వాలి. അപ്പൊ മീൻ വിറ്റിട്ട് വേണം കാശ് മേടിക്കാൻ. అక్కడ ఆ చేపలు పట్టుకొని అమ్ముకొని వచ్చిన తర్వాత డబ్బులు వస్తవి. ഒരു രാത്രിയിൽ కానీ ఒక రాత్రి മുഴുവനും അധ്വാനിച്ചു. రాత్రంతయు ప్రయాసపడ్డాడు. ఎంత చేపలు దొరికినాయి? ഒന്നും കിട്ടിയില്ല. ఏమీ దొరకలేదు అతనికి. രാവിലെ ఉదయము ദേഷ്യപ്പെട്ട് కోపముతో വല കഴുകിക്കൊണ്ട് వల కడుగుతూ ఉన్నాడు. ఎలాగూ വല కഴുകി ఆ యొక్క వలను కడిగేసి കടക്കാരനോട് എന്തു പറയും? అక్కడ షాప్ వాళ్ళతో ఏం చెబుతున్నాడు? മരുന്ന് എങ്ങനെ മേടിക്കും? అక్కడ షాపు ఎలా, అక్కడ మందులు ఎలా కొనాలి? మరి ഗ്യാസിന് പൈസ എങ്ങനെ കൊടുക്കും? అక్కడ గ్యాస్ డబ్బులు ఎలాగ కట్టాలి? గ్యాస్ కి డబ్బులు ఎలా కట్టాలి? പാൽ എങ്ങനെ മേടിക്കും? పాలు ఎలా కొనాలి? మరి നിരാശപ്പെട്ടിരിക്കുമ്പോ నిరాశతో ఉన్నప్పుడు ഒരു ചെറുപ്പക്കാരൻ ఒక యవనస్తుడు അവന്റെ അടുക്കിലേക്ക് വരികയാണ്. ఆయన ఎద్దుకు వచ్చాడు. 10,000ങ്ങളിൽ സുന്ദരൻ, 10,000లో అతి సుందరుడు, ദൂതന്മാർ ആരാധിച്ചുകൊണ്ടിരുന്നവൻ, దూతలు ఆరాధించుచున్నటువంటి ఆయన, രാജാധിരാജാവ്, రాజుల రాజు, കർത്താധി കർത്താവ്, ప్రభువుల ప్రభువు പത്രോസിന്റെ അടുക്കിലേക്ക് വരികയാണ്. పేతురు దగ్గరకు రావటం జరిగింది. പത്രോസേ, పేతురు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ദേഷ്യം വന്നു. కోపం వచ్చేసింది. നിന്റെ പടക ഇങ്ങോട്ടൊന്ന് തരാമോ? నీ పడవ నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. പത്രോസ് വലയെല്ലാം മാറ്റി വെച്ചു. పేతురు ఆ వలలన్నీ పక్కన పెట్టేశాడు. പടക കൊടുത്തു. ఆ పడవ ఇచ్చేశాడు. യേശു എന്തൊക്കെയോ പറയുന്നുണ്ട്. యేసయ్య ఏమేమో చెబుతూ ఉన్నాడు. പത്രോസ് ഒന്നും ശ്രദ്ധിക്കുന്നില്ല. కానీ పేతురు ఏమీ శ్రద్ధ కలిగి ఆలకించలేదు. ചിലർ ഇവിടെ ഇരിക്കുന്നത് പോലെ ఇక్కడ కొందరు కూర్చున్న విధముగానే ഗ്യാസിന്റെ പൈസ എങ്ങനെ കൊടുക്കും? గ్యాస్ డబ్బులు ఎలాగు కట్టాలి? బిల్లు. പാലിന്റെ പൈസ എങ്ങനെ കിട്ടും? పాలు యొక్క బిల్లు ఎలాగు కట్టాలి? യേശു എന്തോ പറയുന്നുണ്ട്. యేసయ్య ఏదేదో చెబుతున్నారు. പത്രോസിന്റെ ചിന്ത മുഴുവനും മരുന്ന് എങ്ങനെ മേടിക്കും? పేతురు యొక్క ఆలోచన అంతా కూడా మందులు ఎలాగు కొనాలి అని. അല്പം കഴിഞ്ഞപ്പോ కొంత సమయం గడిచిన తర్వాత പത്രോസ് ചോദിച്ചു, పేతురు అడిగాడు, ഒന്നുമില്ലല്ലേ? ఏం లేదు కదా, ഡോണ്ട് വറി, ఇబ్బంది పడ మాకు, భయపడ మాకు, డోంట్ వరీ, വലത്തുവശത്തേക്ക് വല വീശുക. ఆ యొక్క కుడి వైపున నీ వల వేయము అన్నాడు. വലത്തുവശത്തോ? అక్కడ వల వేయమన్నాడు. രാത്രി മുഴുവനും, రాత్రి అంతయు కూడా ഞാൻ അധ്വാനിച്ചു. నేను ప్రయాసపడ్డాను. ഒരു നെത്തോലി പോലും കിട്ടിയില്ല. ఒక చిన్న పక్కె పిల్ల కూడా నాకు దొరకలేదు. എങ്കിലും అయినా సరే നിന്റെ വാക്കിന്റെ മുമ്പിൽ నీ మాట చొప్పున ഞാൻ വല വീശാ, నేను వల వేస్తాను. പത്രോസ് വല വീശി. పేతురు వల వేశాడు. ആഴത്തിലാണോ അടുത്താണോ? అక్కడ లోపల వేసాడా, దగ్గరలో వేసాడా? లోతుకు వెళ్ళి వేసాడా, లేకపోతే ఇక్కడ దగ్గరలో వేసాడా? ఆడతో పోయిటు. అవునా? എന്റെ ബൈബിളിൽ ഞാൻ കാണുന്നില്ല. నేను నా బైబిల్లో చూడలేదండి. అక్కడ വലത്തുവശത്തേക്ക് വല വീശി, అక్కడ కుడి వైపున వల వేయటం జరిగింది. അത്ഭുതം. అక్కడ అద్భుతం ఏమిటంటే വലയിലേക്ക് മത്സ്യം കയറി. అక్కడ వలలోనికి చేపలు రావటము జరిగినది. വലിക്കാൻ നോക്കിട്ട് പറ്റുന്നില്ല. అలా లాగుతున్నా కూడా సాధ్యము కాలేని స్థితిలో ఉండిపోయింది. ఓ రా రా, తోడుగా రా రా అంటూ ఉన్నాడు. యోనా త్వరగా రా అంటూ ఉన్నాడు.
రాము బాబు రాజు వారా, ఓ రాజు బాబు రారా, എല്ലാവരെയും വിളിച്ച് అందరిని పిలిచాడు. എല്ലാരും കൂടെ പിടിച്ച് വലിച്ചു കയറ്റി అందరూ కూడా వలను పట్టి లాగటము జరిగింది. వావ్, ഇത്ര മീനോ, ఇన్ని చేపలా. പത്രോസ് കരയുകയാണ്. అక్కడ పేతురు ఇలా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. പത്രോസ് കരയുകയാണ്. పేతురు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. പത്രോസ് എന്നാ ചെയ്തെന്ന് അറിയാമോ? పేతురు ఏం చేశాడో తెలుసా? ബാറാക്ക് బారాక్. പത്രോസ് മുട്ടുകുത്തി పేతురు మోకాళ్ళూనాడు. വിളിച്ചു പറഞ്ഞു, అక్కడ పిలిచి ఇలా చెబుతున్నాడు, ഞാൻ പാപിയായ മനുഷ്യനാണ്, నేను పాపుడైనటువంటి ఒక మనుష్యుడిని, എന്നെ വിട്ടുപോകണമേ. నన్ను విడిచి వెళ్ళుము. പത്രോസ് എന്നാ ചെയ്തെന്ന് അറിയാമോ? పేతురు ఏం చేశాడో తెలుసా? മുട്ടുകുത്തി ദൈവത്തെ സ്തുതിച്ചു. మోకాళ్ళూని దేవుణ్ణి స్తుతించాడు. బారాక్. അത് ചെയ്തപ്പോൾ എന്നാ സംഭവിച്ചെന്ന് ఆ അറിയാമോ? బారాక్ అనేటువంటి క్రియ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? എന്താ അതിന്റെ അർത്ഥം എന്ന് അറിയാമോ? దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసా? എനിക്ക് കിട്ടിയ മീനിനേക്കാൾ അങ്ങ് വലിയവനാണ്. నాకు దొరికిన ఈ చేపల కంటే నీవు గొప్పవాడవు. ഓ നീ വലിയവൻ, నీవు గొప్పవాడవు. അത്ഭുതങ്ങൾ ചെയ്യുന്നവൻ, నీవు అద్భుతాలు చేయువాడవు. അങ്ങെ പോലെ ആരുമില്ല, నీలాంటి వారు లేరు. അങ്ങെ പോലെ ആരുമില്ല, నీలాంటి వారు లేరు. ആമേൻ. ఆమేన్. അതാണ് ബാറാക്ക്. అది బారాక్ అన్న మాటకు అర్థము. അടുത്തിരിക്കുന്നവർ തോളെ തട്ടി പറഞ്ഞാട്ട് పక్కనున్నోళ్ళు భుజం తట్టి చెప్పండి, ഓഹോ ఓహో അതാണോ ബാറാക്ക്? బారాక్ అంటే అదా? എന്നാ എന്നാ ఏంటండి ఏంటండి? ബാറാക്ക് బారాక్ എന്നാണ്? ఏంటండి? ആ, മുട്ടുകുത്തി మోకాళ్ళుని ആ അവനെ സ്തുതിച്ചു. ఆయనను స్తుతించెను. എന്താണ് അതിന്റെ അർത്ഥം? దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? You are great, నువ్వు you do గొప్ప. miracles so great, there is no one else like you, there is no else like you. Hallelujah. ఇలాంటి వారు లేరు. ഒന്ന് പറയാമോ ആ പദം? ఒకసారి చెబుతారా ఇది ഉറക്കെ? బిగ్గరగా. Can I teach one more? ఇంకొక మాట కూడా నన్ను బోధించమంటారా, నేర్పించమంటారా? మీకు Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Next, తరువాతది HALAL. ഹലാൽ. హలాల్. പറഞ്ഞ എന്താ? తర్వాతది ఏంటిదండి? నోరు తెరిచి చెప్పండి. ഹലാൽ. హలాల్. ഹലാൽ എന്ന് പറഞ്ഞാൽ హలాల్ అనగా ആരാധന. ఆరాధన. വാ. ഹലാൽ എന്ന് പറഞ്ഞാൽ, హలాల్ అనగా, അടുത്തിരിക്കുന്നവർക്ക് കൈ കൊടുത്ത് പറഞ്ഞാട്ടെ, పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి చెప్పండి. ഒത്തിരി അർത്ഥം ഉണ്ടെങ്കിലും చాలా అర్థాలు ఉన్నప్పటికీ ഒരർത്ഥം ఒక అర్థం ఏమిటంటే മനോഹരമായ വിഡ്ഢിത്തം. మనోహరమైనటువంటి വിഡ്ഢിത്തം, ഫൂളിഷ്നെസ്. మనోహరమైనటువంటి పిచ్చితనము. ദാറ്റ് ഈസ് എ ഫൂളിഷ്നെസ്. అది ఒక పిచ్చితనము అయి ఉన్నది. പിച്ചിത്തന. ആ. പിച്ചിത്തന എന്നെ കാണിക്കുന്നേ? ఏంటిది చూపించేది? అసలు പിച്ചിത്തനം കാണിക്കുന്ന. పిచ్చితనం చూపిస్తున్నారే, But there is a beauty in it. దాంట్లో ఒక సౌందర్యం ఉండి ఉన్నది, బ్యూటీ. അതാണ് ഹലാൽ. అది హలాల్ అని అర్థము. Tell to your neighbor, അതാണ് ഹലാൽ. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, అదే హలాల్ అంటే. അടുത്തിരിക്കുന്നവർ പറഞ്ഞാട്ടെ, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ഓഹോ ఓహో ഹലാൽ. హలాల్. എന്താണ് അതിന്റെ അർത്ഥം? దానికి ఉన్న అర్థం ఏమిటండి? മനോഹരമായ మనోహరమైన പുച്ചിത്തനമാ. పిచ్చితనము. പിച്ചിത്തനം. മനോഹരమైన പിച്ചിത്തനു. మనోహరమైన పిచ్చితనము. കണ്ടിട്ടില്ലേ? చూడలేదా? ചിലർ ആരാധിക്കുമ്പം
కొందరు ఆరాధన చేసేటప్పుడు എന്തോ അവള് കാണിക്കുന്നേ, ఏంటి ఎలా చేస్తుంది, ഇങ്ങനെയാണോ ആരാധിക്കുന്നത്, ఇలాగా ఆరాధన చేసేది, അടങ്ങി നിന്ന് ആരാധിക്കണം, ఇలాగ చూస్తూ ఆరాధన చేస్తారా? പറഞ്ഞട്ടെ ഹലാൽ. పక్కన వాళ్ళకి చెప్పండి హలాల్. ഒരു സംഭവം പറയട്ടെ. ఒక సంభవం, ఒక విషయం చెప్పేనా? നിങ്ങൾക്ക് വിശക്കുന്നോ? మీకు ఆకలిగా ఉందండి? ഒരു സംഭവം പറയട്ടെ. ఒక విషయం చెప్పమంటారా? ദൈവത്തിന്റെ പെട്ടകം, దేవుని యొక్క మందసము യെരൂശലേമിലേക്ക് വന്നപ്പോ, యెరూషలేములోనికి వచ్చినప్పుడు దావీదు రాజు അതിന്റെ മുമ്പിൽ దాని ముందు ఏం చేస్తున్నాడండి? ఆమె നച്ചുങ്ക ഗായുങ്ക. ഹല്ലേലൂയ, హల్లెలూయా. അതിനു മുമ്പ് ഡാൻസ് ചെയ്തു, దాని ముందు నాట్యము చేయుచున్నాడు. అప్పుడు മഹാറാണി, మహారాణి, who is that? ఎవరు? മിഖാൽ. నిങ്ങളൊരു രാജാവാണോ? మిఖాల్ రాజా? ഇങ്ങനെയാണോ രാജാക്കന്മാർ? రాజు ఉండాల్సింది ఎలాగునా అని అంటూ ఉంది. ఏంటి నువ్వు చేసేది? ఎవరండి? మిఖాల్. രാജാവ് പറയുകയാണ്, రాజు చెబుతుంది ఏమిటంటే, ഇടയനായിരുന്നു ഞാൻ, నేను ఒక గొర్రెల కాపరినై ఉన్నాను, ആട്ടിടയനായിരുന്നു, నేను ఒక గొర్రెల కాపరినై ఉన్నాను, നിന്റെ అప్పనేക്കാളും, నీ తండ్రి కంటే, നിന്റെ സഹോദരന്മാരെക്കാളും, నీ సహోదరుల కంటే എന്നെ నన్ను കാട്ടിന ఆ యొక్క ఎడారిలో నుండి ഇത്രയും ഉയർത്തിയെങ്കിൽ ఇంతగా హెచ్చించినట్లయితే അവനെ ആരാധിക്കും. నేను మరి ఏ విధముగా ఆయనను ఆరాధించవలెను? హల్లెలూయా. അടുത്തിരിക്കുന്നവർ പറഞ്ഞാട്ടെ, పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ഇതിലും ശക്തമായി, దీనికంటే శక్తివంతముగా ഞാൻ ഇനിയും അവനെ ആരാധിക്കും. నేను ఇంకా ఆయన ఆరాధించదును. పక్కనున్న వాళ్ళకి చెప్పండి, దీనికంటే ఎక్కువగా శక్తివంతముగా నేను ఆయనను ఆరాధించదును. ആ പറഞ്ഞവരുടെ മുഖത്തോട്ട് നോക്കി പറഞ്ഞാട്ടെ, ఆ చెప్పినటువంటి వారి ముఖం వైపు చూసి చెప్పండి, ഓഹോ ഹലാൽ. ఓహో అలాల్. వాళ్ళ ముఖం వైపు చూసి ഓഹോ ഹലാൽ. వాళ్ళ ముఖం వైపు చూసి చెప్పండి, ఓహో అలాల్. ഹല്ലേലൂയ, హల్లెలూయా. ആർക്കും ഗോലിയാത്തെ അഴിക്കും വല്ലമയെ ചെറിയ ദാവീദുക്കൾ വേറ്റവരെ, ആടുകൾ മേയ്ത്തവരെ ജാതിயின் മധ്യയിലെ ഉയർത്തി തൂക്കി ഹല്ലേലൂയ തുതിയുമക്കേ, హల్లెలూయ స్తుతియుమకే. കേട്ടിട്ടുണ്ടോ? അത് విన్నారా ఈ పాట? ഹല്ലേലൂയ തുതി ഉമക്കേ, హల్లెలూయ స్తుతి నీకే, സ്തുതി നീക്കേ, స్తుతి నీకే. എന്നെ ഉയർത്തിയ ദൈവത്തെ ഞാൻ ആരാധിക്കും. నన్ను హెచ్చించినటువంటి దేవుణ్ణి నేను ఆరాధించదును. ഇന്ന് പകൽ വന്ന എല്ലാവരോടും ഞാൻ പറയാം, ఈ రోజు పగలొచ్చిన వాళ్ళందరితో నేను చెబుతున్నాను, ഏത് പ്രതിസന്ധിയുടെ നടുവിലും ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు అయినా సరే അവനെ ആരാധിക്കുന്നതിൽ నువ్వు ఆయనను ఆరాధించినట్లయితే, നിനക്ക് മടിയില്ലെങ്കിൽ, నీకు ఒకవేళ ఎటువంటి ఇబ్బంది లేకపోయినట్లయితే, നിന്റെ കുടുംബക്കാര് പോയതിനേക്കാൾ ഉയരത്തിൽ അവൻ നിന്നെ എത്തി. నీ కుటుంబములు పోయిన దానికంటే ఇంకా హెచ్చైనటువంటి మార్గములో ఆయన నిన్ను తీసుకొని పోబోతున్నాడు. ഞാൻ കാണുന്നു, నేను చూస్తున్నది ఏమిటంటే, ഗുണ്ടൂരിൽ നിന്ന് గుంటూరులో నుండి ചില ദാവീദുമാരെ അവൻ എഴുന്നേൽപ്പിക്കാൻ പോവുകയാണ്. కొందరు దావీదులు ఆయన లేవనెత్తబోతున్నాడు. ആരാധിക്കുന്നവരെ എഴുന്നേൽപ്പിക്കും. ఆరాధించేవారిని ఆయన లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాం. ആരുടെ മുമ്പിലും എവിടെയും ആരാധിക്കുന്നവരെ ఆయనను ఎక్కడైతే ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో അവൻ ഉയർത്തുന്ന ദൈവം. ఆయన వారిని హెచ్చించే దేవుడై ఉన్నాడు. അടുത്തൊരു വാക്കാണ്, తర్వాత ఇంకొక వాక్కు ఉంది, ശബാക്. షబాక్. എല്ലാവരും പറയട്ടെ ശബാക്. అందరూ చెప్పండి షబాక్. ഒന്നാമത്തെ വാക്ക് എന്തായിരുന്നു? మొదటి వాక్యం ఏమైంది? ബാരാക്ക്. బారాక్. രണ്ടാമത്തെ വാക്ക് എന്തായിരുന്നു? రెండో వాక్యం ఏమైంది? ഹലാൽ. മൂന്നാമത്തെ വാക്ക് మూడవది
షబాక్. ఇది సూపర్ ആണ്. ఇది చాలా సూపర్ అండి. ആരാധിക്കുമ്പോൾ ఆరాధన చేసేటప్పుడు നിന്റെ വാഗ്ദത്തങ്ങളെ ഉരുവിടുക. నీ యొక్క వాగ్దానములు పొందుకోబోతున్నావు. ആരാധിക്കുമ്പോൾ ఆరాధన చేస్తుండగా നിങ്ങൾക്ക് വേണേ ആരാധിക്കാം. నీకు కావాలంటే ఆరాధన చేయొచ్చు. ഇങ്ങനെ വേണേ ആരാധിക്കാം. ఒకవేళ ఈ విధంగా కావాలంటే నువ్వు ఆరాధన చేయొచ్చు. യെസയ്യ మంజువాలు, యేసయ్య మంచివాడు. 1 2 3 4 5 6 7 8 8 లైటే ఉള്ളൂ. యేసయ్య మంచివాడు. 1 2 3 4 5 6 7 8 లైట్లే ఉన్నవి. యేసయ్య మంచివాడు. നിങ്ങൾക്ക് ആരാധിക്കാം. ఇలాగూ ఆరాధించొచ్చు. ഈ ഫാൻ ഇച്ചിരൂടെ മാറിയായിരുന്നെങ്കിൽ കാറ്റ് యేసయ్య మంచివాడు. ఈ ఫ్యాన్లు కొంచెం మారినట్లయితే ఇంకా మంచిగా ఆరాధన చేయొచ్చు. యేసయ్య మంచివాడు. നിങ്ങൾക്ക് ആരാധിക്കാം. మీరు ఆరాధన చేయొచ్చు. അവളുടെ സാരിയുടെ കളർ കണ്ടില്ലേ? యేసయ్య మంచివాడు. యేసయ్య మంచివాడు. അവളുടെ സാരിയുടെ കളർ കണ്ടില്ലേ? ఆ యొక్క చీర కలర్ చూసి, ఆ సారీ కలర్ మంచిదిగా చూసి యేసయ్య మంచివాడు. ഇങ്ങനെ വേണേൽ ആരാധിക്കാം. ఒకవేళ ఈ విధంగా ఆరాధన చేయాలంటే చేయొచ్చు. അതിന് പകരം దానికి బదులుగా everybody say షబాక్. షబాక్. అందరూ చెప్పండి షబాక్. షబాక్. షబాక్ ఎന്ന వాక్యంటే అర్థం, షబాక్ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆరాధించేటప్పుడు നിന്റെ വാഗ്ദത്തങ്ങളെ നീ പ്രഖ്യാപിക്കുക. నీ యొక్క వాగ్దానములు నీవు ప్రకటించే విధంగా ఉన్నావు. നീ പറഞ്ഞുകൊണ്ട് ആരാധിക്കുക. నీవు ఆ వాగ్దానాలు చెప్పి పలికి ఆరాధించే విధంగా ఉన్నావు. എന്റെ തലമുറ, నా యొక్క పిల్లలను ദൈവം ഉപയോഗിക്കും. దేవుడు వాడుకుంటాడు. എന്റെ കുടുംബം, నా యొక్క కుటుంబాన్ని യഹോവയെ ആരാധിക്കും. యెహోవాను ఆరాధించెదను. నేను ఒక తోకన కాదు, തലയായി నేను മാറും. తలగా మారుతాను. ഞങ്ങളുടെ സഭ, మా యొక్క సంఘము, ഞങ്ങളുടെ സഭ మా యొక్క సంఘము ആന്ധ്രയിലെ വലിയ ചർച്ചായി മാറും. ఆంధ్రాలో ఒక గొప్ప సంఘముగా మారబోతున్నది. ഇന്നുവരെ ഞാൻ കാണാത്ത അത്ഭുതങ്ങളെ ఇంతవరకు నేను చూడనటువంటి అద్భుతములు ദൈവം എനിക്ക് വേണ്ടി ചെയ്യും. దేవుడు నా కొరకు చేయబోతున్నాడు. ఓ worship him. ఆయన ఆరాధిద్దాం, ఆరాధిద్దాం. നമ്മുടെ സഭയിൽ അടൂര് మన యొక్క సంఘములో ഞങ്ങൾ പറയാറുണ്ട്, మా సంఘములో మేము ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ചിലത് കണ്ടുകൊണ്ട് ആരാധിക്കുക. కొందరు చూసి ఆరాధించే విధంగా ఉంటారు. എന്ത് കാണണം? ఏం చూసి? ആന കുത്താൻ വരുന്നു. ఆ ఏనుగు పొడవటానికి వస్తూ ఉన్నది. కాదు, എന്റെ തലമുറയെ ദൈവം ഉപയോഗിക്കുന്നു. నా పిల్లలు దేవుడు వాడుకోబోతున్నాడు. എന്റെ കുടുംബത്തെ ദൈവം അനുഗ്രഹിക്കും. నా కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడని. എല്ലാ ഞായറാഴ്ച ഞങ്ങളുടെ നടുവിൽ സ്നാനങ്ങൾ നടക്കാൻ പോകും. ప్రతి ఆదివారం ఆరాధనలో మా దగ్గర బాప్తిసాల కార్యక్రమం జరుగుతున్నది. అనేక అభిషక్తന്മാർ గుంటూరు షెకైనా మినిస్ట్రీ ఎഴുന്നേൽക്കാൻ പോകും. అనేక మంది శక్తివంతమైనటువంటి దేవుని సేవకులు గుంటూరు షెకీనాలో లేవనెత్తబడబోతున్నారు. എന്റെ സഭ ഒരു മിഷണറി സഭയായി മാറും. నా యొక్క సంఘము ఒక మిషనరీ సంఘముగా మారబోతున్నది. ఓ రబల కమ్ ఆన్. ఓ చప్పట్ల కొడుతూ ఆయన ఆరాధించే విధంగా స్పీక్. మాట్లాడు, పలికే విధంగా ఉంది. అది ప్రఖ్యాపిత చేసి ലോകം കണ്ട വലിയ അഭിഷക്തന്മാർ, లోకములో చూసిన గొప్ప అభిషక్తులు എന്റെ വീട്ടിൽ നിന്ന് ദൈവം എഴുന്നേൽപ്പിക്കാൻ പോകും. నా ఇంట్లో నుండి గొప్ప అభిషక్తుని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ഞാൻ മരിക്കുകയില്ല, నేను ఇంకా చనిపోను, ജീവനോടെ ഇരുന്ന് నేను జీవముతో కూడా ఉండి യഹോവയെ സ്തുതിക്കും. యెహోవాని స్తుతించెదను. എന്റെ വീട്ടിനകത്ത് నా ఇంటిలో నుండి അത്ഭുതങ്ങളെ ദൈവം ചെയ്യും. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. Open your mouth. నోరు తెరిచి, నోరు తెరిచి, Open your mouth. అందరూ నోరు తెరిచి, నా ఇంటిలో నుండి గొప్ప అభిషక్తులు దేవుడు లేవనెత్తబోతున్నాడు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ రిఖల రబబబబ. Jesus. ఓ యేసయ్యా, యేసయ్యా. ഓരോരുത്തരുടെ മേൽ, ఒక్కొక్కరి మీద, ഓരോരുത്തരുടെ മേൽ ఒక్కొక్కరి మీద അഗ്നി, അഗ്നി, అగ్ని, അഗ്നി, అగ్ని అభిషేకం, అగ్ని. అగ్ని అభిషేకం, അഗ്നി, అగ్ని అభిషేకం, അഗ്നി. అగ్ని, అగ్ని, అగ్ని. പിശാചിന്റെ പദ്ധതികൾ പരാജയപ്പെടും. ఓ సైతానుడి ముందు అపజయపాలైపోబోతుంది. നിനക്കെതിരെ, నీకు వ్యతిరేకంగా നിന്റെ ఉన్న, കുടുംബത്തിനെതിരെ నీ కుటుంబానికి ఎదురుగా ఉన్న പിശാച് ഒരുക്കിയ പദ്ധതികൾ సైతాను പരാജയം. చేసినటువంటి ప్రతి పద్ధతిని Jesus. యేసయ్యా. Oh, yes. Laba raba laba raba laba raba laba. Lagata bara basikara bara 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 bara. Come on, come on. అందరూ 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 This is worship. ఇది ఆరాధించే సమయం. This is ఆరాధించే, worship.
ఇది ఆరాధించే సమయం. This is worship. ఓ ఆరాధించాల్సిన విధానం ఇది. ఆరాధిద్దాం. This is worship. ఇదే ఆరాధన అంటే. ఆరాధిద్దాం, ఆరాధిద్దాం అందరూ బిగ్గరగా లేచి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించే విధముగా ఉందా. ചിലത് പറഞ്ഞുകൊണ്ട് ആരാധിക്കുക, ചിലത് പറഞ്ഞുകൊണ്ട് ആരാധിക്കുക. ദൈവം നിനക്ക് പെൺകുഞ്ഞിനെയാ തന്നെയെങ്കിൽ നീ പറയണം, എൻ്റെ മകൾ അസാധാരണമായ വർഷിപ്പ് ലീഡറായി മാറും. ചിലരുടെ തലമുറകളുടെ മേൽ അങ്ങനത്തെ അഭിഷേകത്തെ ദൈവം ഇടുകയാണ്. ഷെക്കൈന മിനിസ്ട്രിയിലും ഇന്ന് പകൽ വന്ന അഭിഷക്തന്മാരുടെ സഭകളിലും തലമുറകളെ കഥ എഴുന്നേൽപ്പിക്കാൻ പോകുകയാണ്. What is the first one? మొట్టమొదటి ఏంటిదండి? Number 2. రెండోది హలాల్. మూడోది సభా. Number 3, 4. నాలుగోది പറഞ്ഞില്ല, చెప్పలేదు. చెప్పలేదు. వాట్ ఇస్ వాక్ టహీలా. నాలుగో మాట ఏమిటంటే టెహీలా. ఎవ్రీబడి సే టెహీలా. అందరూ చెప్పండి టెహీలా. బోరడిക്കുന്നുണ്ടോ? TEHILLAH టెహీలా. బోరడిക്കുന്നുണ്ടോ? బోరుగా ఉందండి మీకు? ఈ మాటలు చదువుతుంటే బోరుగా ఉందా? టెహీలా പറഞ്ഞ, టెహీలా అంటే, టెహీలా പറഞ്ഞ, టెహీలా అంటే അതിന്റെ అర్థం, దానికున్న అర్థం ఏమిటంటే పాటొండాకి పాడుക, పాటలు రాసి పాడేటువంటిదని. టెహీలా എന്ന് പറഞ്ഞാൽ, టెహీలా అనగా ഉണ്ടാക്കി പാടുക, పాట రచించి పాడేటువంటిది అయి ఉన్నది. എത്ര പേര് ഇങ്ങനെ ഉണ്ടാക്കി പാടിയിട്ടുണ്ട്? ఎంతమంది పాటలు రాసి సొంతగా పాడేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది పాడారండి సొంతగా రాసి? ചില സമയത്ത് കുളിക്കാനൊക്കെ ബാത്റൂമിൽ കയറുമ്പോ, కొన్నిసార్లు స్నానం చేయడానికి బాత్రూంలోనికి వెళ్ళినప్పుడు, തന്നെ ഇരിക്കുമ്പോ, ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు പാട്ട് പാടാറില്ലേ? పాట పాడతారు కదా? ఎస్ യെസ് ഓർ നോ? అవునా కదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ദാവീദ് പറയുകയാണ്, దావీదు చెబుతున్న మాట ఏమిటంటే 34 സങ്കീർത്തനം 1-ാം വാക്യം, 34వ కీర్తన మొదటి వచనములో, ഞാൻ എല്ലാ കാലത്തും യഹോവയെ വാഴ്ത്തും, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, సన్నతించెదను. അവന്റെ സ്തുതി എപ്പോഴും എൻ്റെ നാവിന്മേലിരിക്കും. నిత్యము ఆయన కీర్తన నా నోట ఉండును. ഉണ്ടാക്കി പാടുവാണ്. ఆయన సొంతగా రచించి పాడుచున్నాడు. അവൻ പാടുകയാണ്, ఆయన ఈ విధంగా పాడుతున్నాడు. ബാലസിംഹങ്ങൾ ഇരകിട്ടാതെ വിശന്നിരിക്കും, సింహపు పిల్లలు ఆకలిగొనునేమో కానీ യഹോവയെ അന്വേഷിക്കുന്നവർക്കോ, యెహోవాను ఆశ్రయించు వారికి, സിംഹക്കുട്ടികൾ പട്ടിണി കിടക്കും, ആണ്ടവരെ തേടുവോർക്ക് കുറവില്ലേ. సింహపు పిల్లలు ఆకలిగొనును. ആമേൻ, ఆమేన్. അഞ്ചാമത്തെ സ്തുതിയാണ് ఐదవ స్తుతి ടൗഡ. టౌడా. എല്ലാവരും പറയട്ടെ ടൗഡ. అందరూ చెప్పండి టౌడా. ഉറക്കെ బిగ్గరగా చెప్పండి. ടൗഡ പറഞ്ഞാൽ, టౌడా అనగా దేవుని ముందు చేతులు ఎత్తి పట్టుకోవటము అని అర్థము. നിങ്ങൾ ഇതൊന്നും അറിയാതെയാണ് കൈ ഉയർത്തിപ്പിടിച്ചത്. మీరు ఇది తెలియకుండానే మీరు చేతులు ఎత్తి పట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. കൈ എന്തിനാ ഉയർത്തിപ്പിടിക്കുന്നതെന്ന് അറിയാമോ? చేతులు ఇలాగ ఎందుకు ఎత్తి పట్టుకున్నారు తెలుసా? ഒന്ന്, మొట్టమొదటిది അവൻ ചെയ്ത വിടുതലിനെ ഓർത്ത്. ఆయన చేసినటువంటి విడుదల కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్తుతించుచున్నారు. രണ്ട്, రెండవది അവൻ ചെയ്യാൻ പോകുന്ന വിടുതലിനെ ഓർത്ത്. ఆయన చేయబోయే విడుదల గురించి చేతులు ఎత్తుతున్నారు. എല്ലാവരുടെയും കൈ ഒന്ന് ഉയർത്തിപ്പിടിച്ച് అందరూ ఒకసారి రెండు చేతులు ఇలా చాపి ఉంచండి. നന്ദി യേശുവേ, వందనాలు యేసయ్యా, എനിക്കറിയാം നീ എന്നെ ഉയർത്തുമെന്ന്. నువ్వు నన్ను హెచ్చించుచున్నావని నాకు తెలుసయ్యా. ഇതുവരെ ഞാനത് കണ്ടിട്ടില്ല, ఇంతవరకు నేను దాన్ని చూడలేదయ్యా. പക്ഷെ എനിക്കറിയാം కానీ నాకు తెలుసు മാർച്ച് തീരുന്നതിനകത്ത് ఈ మార్చి నెల ముగింపు కంటే ముందు ഞാൻ അത്ഭുതങ്ങൾ കാണും, నేను అద్భుతాలు ഞാൻ చూడబోతున్నాను, വഴികൾ കാണും. నేను మార్గాలు చూడబోతున్నాను.
ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആരാധനയുടെ നടുവിൽ നമ്മൾ എഴുന്നേറ്റ് നിന്ന് കൈ ഉയർത്തിയിട്ടില്ലേ? ఆరాధన మధ్యలో మనం చేతులు ఎత్తుతూ ఉంటాము కదా? yes or no? అవునా కాదా? എന്താണത്? దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? തൗഡാ. తౌడా అని అర్థము. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആറാമത്തെ കാര്യം, ఆరవ విషయం యాధా. 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 యాధా YADAH యాధా. యాధా എന്ന് പറഞ്ഞാൽ ఈ యాధా అనగా സാധാരണയായി సాధారణమైనటువంటి ടെന്റിന്റെ കുറ്റികൾ ടെന്റിന്റെ കുറ്റികൾ അടിക്കാൻ ഉപയോഗിക്കുന്ന പദം. ఆ టెంట్ వేయటానికి ఆ యొక్క ఉపయోగించేటువంటి శీల అయ్యుండి ఉన్నది, మేకు అయ్యుండి ఉన్నది. കുറ്റിയിൽ അടിക്കും. ఇలాగూ సుత్తితో ఏం చేస్తారంటే కొట్టే విధంగా ఉంటారు. ആക്ഷൻ കാണിച്ചേ ഒന്ന്. ఒకసారి యాక్షన్ చేసి చూపించండి. మేకు కొట్టేటువంటి యాక్షన్. ഈ കുറ്റി അടിച്ചിട്ട് ఈ యొక్క మేకు కొట్టి ടെന്റിന്റെ കയറ് കൊണ്ടുവന്ന് കെട്ടും. ఈ యొక్క టెంట్ కున్నటువంటి ఆ తాడు తీసుకొని ఆ మేకుకి కట్టే విధంగా ఉంటారు. ആ കുറ്റി അടിക്കുന്നത് ఆ యొక్క మేకు కొట్టేది അത് ഉറപ്പിക്കാനാണ്. అది దేని కొరకంటే అది స్ట్రాంగ్ గా ఉండటం కోసం. ഉറപ്പിക്കാനാണ്. കം കം കം. ఒకసారి రండి అన్న. ഓടി വാ. తొందరరా, త్వరగా. ഇങ്ങനെ കുറ്റി അടിക്കുമ്പോ ఇలాగూ కొడుతూ ఉన్నప్పుడు അത് ഉറപ്പിക്കാൻ അടിക്കുകയാണ്. అది దేని కొరకంటే కొట్టేది అది യെസ് జ్ఞప్తికి తెచ్చుకొని గట్టిగా ఉండటం అనేది అని కొరకు. അതോ ഇങ്ങനെയാണ് അടിക്കുന്നത്. అలా బిగ్గరగా గట్టిగా కొట్టే విధంగా ఉంటారా, ఇలా చిన్నగా కొడతారా? ഉറപ്പിക്കുന്ന കുറ്റി എങ്ങനെയാ അടിക്കുന്നത്? అది కొట్టేటువంటి అది గట్టిగా ఉండాలంటే ఏ విధంగా కొట్టే విధంగా ఉంటారు? బిగ్గరగా కొట్టే విధంగా. షో మీ యాక్షన్. యాక్షన్ చేసి చూపించండి నాకు. ఆమేన్. ఆమేన్. അതുപോലെ అదే విధముగా యాడా എന്ന് പറഞ്ഞാൽ యాదా అనగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ అని అర్థము. നീ കൈ അടിക്കുമ്പോ నీవు చప్పట్లు కొట్టేటప్పుడు വാഗ്ദത്തങ്ങളെ ഉറപ്പിക്കുകയാണ്. వాగ్దానములు పలికే విధంగా ఉండాలి. വാഗ്ദത്തങ്ങളെ ഉറപ്പിക്കുക. ఆ యొక్క వాగ్దానాలు జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉండాలి. ആമേൻ. ఆమేన్. థ్యాంక్ యూ. എങ്ങനെ കൈയടിക്കണം? చప్పట్లు కొట్టేటప్పుడు ఎలా కొట్టాలండి? ഇങ്ങനെയാണോ? ఇలాగా చప్పట్లు కొట్టేది బిగ్గరగా కొట్టే విధంగా ఉండాలి. Come on. ఓ అందరూ చప్పట్లు కొడుతూ, ఇలా చిన్నగా కాదండి, బిగ్గరగా చప్పట్లు కొడుతూ. చప్పట్లు, క్లాప్స్, బిగ్గరగా చప్పట్లు కొడుతూ. എന്തിനാ കൈ അടുത്തിരിക്കുന്നവർ ചോദിച്ചോട്ടെ, എന്തിനാ കൈ അടിക്കുന്നതെന്ന് ചോദിച്ചോട്ടെ. పక్కనున్న వాళ్ళు అడగండి ఎందుకు చప్పట్లు కొట్టేదని. పక్కనున్న వాళ్ళు అడగండి ఎందుకు ఈ చప్పట్లు కొట్టేదని. എന്തിനാ കൈ അടിക്കുന്നത്? దేని కొరకు చప్పట్లు కొట్టేది? Tell to your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి. సంకీర్తనం 47:1. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ പറയുന്നു, బైబిల్ చెబుతున్నది ఏమిటంటే, మహారాజావిను కైగొట్టువే, మహారాజుకి చప్పట్లు కొట్టుడి అని. దైవത്തിന് కైగొట్టువే, దేవునికి చప్పట్లు కొట్టుడి అని. ఆర్కా కైగొట్టున్నే? మనం చప్పట్లు కొట్టేది ఎవరికండి? ఎవరికండి మనం చప్పట్లు కొట్టేది? ఒకటి మహారాజుకి, రెండు దేవునికి. അതുകൊണ്ട് ఆ కారణమును బట్టి അടുത്തിരിക്കുന്നവരെ താടിയേലൊന്ന് പിടിച്ചിട്ട് പറഞ്ഞാട്ടെ, పక్కన వాళ్ళకి అడ్డం పట్టుకొని చెప్పండి, ദൈവത്തിന് കൈ അടിക്കുവാണെങ്കിൽ, ఒకవేళ నీవు దేవునికి చప్పట్లు కొట్టేటంటే, నా మాట అర్థమవుతుందా? పక్కన వాళ్ళతో గడ్డం పట్టుకొని చెప్పండి, కై అడిക്കുകയാണെങ്കിൽ, ఒకవేళ మీరు చప్పట్లు కొట్టాలి అనుకుంటే మంచి కై అడిക്കണം, మంచి చప్పట్లు కొట్టాలి. కొడదాం, మంచి చప్పట్లు కొడుతూ దేవాది దేవుడిని స్తుతించే విధంగా ఉందాం. దేవునికి చప్పట్లు కొడితే అదే ఆరాధన ఉన్నది. అదే ఆరాధన ఉన్నది. എന്തിനാണ് കൈ അടിക്കുന്നത്? దేని కొరకండి మనం చప్పట్లు కొట్టేది? ఓకే, కెన్ ఐ టెల్ సెకండ్ సీక్రెట్? రెండవ రహస్యం చెప్పమంటారా? Tell to your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఆరోడం പറയല്ലേ, ఎవరితో చెప్పొద్దు ఈ విషయం. ఇయ్యోబిന്റെ పుస్తకం
యోబు గ్రంథము 27వ అధ్యాయం. యోబు గ్రంథము 27వ అధ్యాయము. That is so powerful. అది చాలా శక్తివంతమైనటువంటిది. 27వ అధ్యాయం 27వ అధ్యాయము 23వ వాక్యం 23వ వచన భాగాన్ని చూద్దాం. యోబిന്റെ పుస్తకం యోబు గ్రంథము 27వ అధ్యాయం 27వ అధ్యాయము 23వ వాక్యం 23వ వచనము. బైబిల్ പറയുന്നു, బైబిల్ చెబుతున్నది ఏమిటంటే, మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలములలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా యాదా 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 చప్పట్లు కొడుతూ యాదా యాదా యాదా. അടുത്തിരിക്കുന്നവരോട് പറഞ്ഞാട്ട് పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ഓഹോ ఓహో 2 മണിയായി, 2 అయింది టైము, ഇതുവരെ ఇంతవరకు അറിയാതെയാണ് తెలియకుండానే നമ്മൾ കൈയടിച്ചത്. మనం తెలియకుండానే చప్పట్లు కొట్టాము. ഇന്ന് തൊട്ട് ఈ రోజు నుంచి അറിഞ്ഞോണ്ട് കൈയടിക്കാം. తెలిసింది కాబట్టి చప్పట్లు కొడదాం. ഇങ്ങനെ കൈയടിക്കുമ്പോ ഉണ്ടല്ലോ, ఇలా చప్పట్లు కొడుతున్నప్పుడు ఉన్నది కదా విధానం. അപ്പച്ചന്മാരുടെ കാലം തൊട്ട് ముత్తాతల కాలములో നിങ്ങളുടെ വീട്ടിനകത്ത് మీ ఇంటి లోపల പതുങ്ങിയിരുന്ന ചിലത് ഓടിപ്പോകും. అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిగెత్తుకుంటూ పోయే విధంగా ఉంటవి. ఓ చప్పట్లు కొడుతూ దేవుడిని ఆరాధించే విధంగా ఉన్నాం. తాతల కాలములో చప్పట్లు కొట్టినప్పుడు శక్తి బయలుపడే విధంగా ఉన్నది. ప్రతి స్థితి మారిపోయే విధంగా ఉన్నది. അടുത്തതിന്റെ പേരാണ് സെമാർ. తర్వాత ఉన్నటువంటి పేరు ఏమిటంటే జమార్. ZAMAR. జమార్ എന്ന് പറഞ്ഞാൽ అనగా దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, അതൊരു തരത്തിലെ ആരാധനയാണ്. అది ఒక రకమైనటువంటి ఆరాధన. അതെന്തോ തരത്തിലെ ആരാധനയാണെന്നറിയാമോ? అది ఎలాంటి రకమైనటువంటి ఆరాధన తెలుసా? വാദ്യ ഉപകരണങ്ങളോടെ അവനെ ആരാധിക്കുക. వాయిద్యములతో ఆయనను ఆరాధించుట అని అర్థము. సమార్ అనగా వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఆయనను ఆరాధించుట అని అర్థము. Wait. Please play in piano, means keyboard. Just a chord. Just play a chord. కోడ్ ఏదైనా కోడ్ జస్ట్ ప్లే చేయమంటున్నారు. Thank you Lord. వందనాలు ప్రభువా. Rhythm ഇട്ടൊന്ന്. ആമേൻ. ఆమేన్. നമ്മുടെ ഇവിടെ 2 ഉപകരണങ്ങളെ ഇപ്പോൾ ഉള്ളൂ. ఇక్కడ ఒక 2 ఉపకరణములు మాత్రమే ఇక్కడ ఉన్నవి. എന്നാൽ ദാവീദിന്റെ കാലത്ത്, దావీదు కాలంలో 4000 പേരുടെ കൊയർ ഉണ്ടായിരുന്നു. 4000 వాయిద్యములు ఉండిపోవటం జరిగింది. 4000 people choir. 4000 మంది ఆరాధించేవారు ఉండటం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఒక ప్యాడు కీబోర్డ్ కనబడుతుంది, కానీ దావీదు కాలంలో మాత్రం 4000 ఉపకరణములతో 4000 మంది ఆరాధించే విధంగా ఉన్నారు. ദൈവം നിങ്ങൾ ആമേൻ. ఆమేన్. ഞാൻ നിർത്താൻ പോകുകയാ. నేను ఇక్కడ ముగించబోతున్నాను నా మాట. ഒറ്റയെണ്ണം കൂടെ പറഞ്ഞാൽ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. Are you ready to worship? మీరు ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? What is number 1? మొట్టమొదటిది ఏమిటండి? Number 2. రెండోది. Number 3. మూడోది. Number 4. నాలుగోది. Number 5. ఐదవది. Number 6. ఆరవది. యాదా. Number 7. ఏడవది. ഇതിനേക്കാൾ ബ്യൂട്ടിഫുൾ ആയ ഒരെണ്ണമാണ് 8. దీనికంటే అంత మనోహరమైనటువంటిది 8వది. Can I tell? నన్ను చెప్పమంటారా? അത് ഭയങ്കരമാണ്. అది ఒక భయంకరమైనటువంటిదండి. നമ്മുടെ ആരാധനകളിലൊന്നും അത് കാണാറില്ല. మన ఆరాధనలో అది కనపడే విధంగా లేదు. പക്ഷെ നിങ്ങളിൽ പലരും നിങ്ങളുടെ വീടുകളിൽ അങ്ങനെ ചെയ്യാറുണ്ടായിരിക്കാം.
కానీ మీ ఇళ్ళలో కొందరు అది చేస్తూ ఉంటారు. അതാണ് ശാഖ. అదే ఏమైనదంటే శాఖ. ഉറക്കെ പറഞ്ഞേ ശാഖ. బిగ్గరగా చెప్పండి అందరూ శాఖ. ശാഖ പറഞ്ഞാൽ SHACH శాఖ అనగా ശാഖ പറഞ്ഞാൽ శాఖ అనగా കവിണ്ണു വീണ് ദൈവത്തെ ആരാധിക്കുക. ఇలా తల వాల్చి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించుటాని అర్థం. സാഷ്ടാംഗം വീണ് ദൈവത്തെ ആരാധിക്കുക. సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించుటాని అర్థము. സാഷ്ടാംഗം വീണ് ദൈവത്തെ ആരാധിക്കുക. సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించుటాని అర్థము. Are you ready to hear? మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారా? Can I tell? నన్ను చెప్పమంటారా? ഇത് കേൾക്കുമ്പോൾ ചിലർക്ക് എഴുന്നേറ്റ് ആരാധിക്കാൻ തോന്നും. ఇది చెప్పుచుండగానే కొందరు లేచి ఆరాధన చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది. ഒരിക്കൽ ఒకసారి ദൈവം അബ്രഹാമിന്റെ മുമ്പിൽ പ്രത്യക്ഷപ്പെട്ടു. దేవుడు అబ్రహాము ముందు ప్రత్యక్షమయ్యాడు. അബ്രഹാമിന്റെ മുമ്പിൽ అబ్రహాము ముందు ഉൽപ്പത്തി 17 അധ്യായം ఆదికాండము 17వ అధ్యాయము. ആ സമയത്ത് ఆ యొక్క కాలములో അബ്രഹാമിന് കുഞ്ഞുങ്ങളില്ല. అబ్రహాముకు పిల్లలు లేరు. 25 വർഷമായി 25 సంవత్సరాలైంది. വാഗ്ദത്തങ്ങൾ നിറവേറുന്നില്ല. వాగ్దానములు నెరవేరటం లేదు. ഒരു വിടുതൽ കാണുന്നില്ല. ఒక విడుదల కనబడటం లేదు. ഒരു അത്ഭുതം കാണുന്നില്ല. ఒక అద్భుతము కనబడటం లేదు. ആ സമയത്ത് ఆ యొక్క కాలములో ദൈവം അവന്റെ മുമ്പിൽ ഇറങ്ങി വന്നു. దేవుడు ఆయన ముందుకు దిగి వచ్చాడు. ദൈവത്തെ കണ്ടപ്പോൾ దేవుణ్ణి చూసినప్పుడు അബ്രഹാം സാഷ്ടാംഗം വീണ് ദൈവത്തെ ആരാധിച്ചു. అబ్రహాము దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించడం జరిగింది. Listen to me very careful. చాలా జాగ్రత్తగా నా వైపు ఆలకించండి. അബ്രഹാം വീണപ്പോൾ అబ్రహాము ఇలా పండుకొని ఆ సాష్టాంగ పడినప్పుడు എല്ലാവരും കാണിച്ചാട്ടെ, ഒരു കുഞ്ഞു പോലുമില്ല. అబ్రహాముకు ఒక పిల్లలు కూడా లేరు. എല്ലാവരും പറഞ്ഞാട്ടെ. అందరు చెప్పండి, ఒక శిశువు కూడా లేడు. അബ്രഹാം വീണപ്പോൾ అబ్రహాము అలా పడుకొని ఉన్నప్పుడు ശൂന്യമായിട്ടാ വീണേ. శూన్యమైనటువంటి స్థితి అబ్రహాము స్థితి. എന്നാൽ അബ്രഹാം വീണിട്ട് എഴുന്നേറ്റപ്പോൾ కానీ దేవుడు అబ్రహాము ఇలా పడుకొని సాష్టాంగపడి లేచిన తరువాత ദൈവം അവനോട് പറഞ്ഞു, దేవుడు అతనితో చెప్పాడు, നീ ഇന്നു മുതൽ నీవు ఈ రోజు మొదలుకొని അബ്രാം അല്ല അബ്രഹാം ആയിരിക്കും. అబ్రాము కాదు అబ్రహాం అని పిలవబడదువు. അബ്രാം അല്ല അബ്രഹാം. అబ్రాము కాదు అబ్రహాం అని పిలవబడదు. చప్పట్లు కొడుతూ నీవు అబ్రహాము కాదు అబ్రహాము అని పిలవబడదువు. ഏയ്, ഇത് കേൾക്കുമ്പോ ചിലർക്ക് എഴുന്നേറ്റ് ആരാധിക്കാൻ തോന്നും. ഓക്കേ, ఇక్కడ ఈ మాట వినగానే కొందరికి లేచి ఆరాధించాలనిపిస్తుంది. തോന്നുന്നവർ എഴുന്നേറ്റാണ്. ఒకవేళ అలా ఆరాధన చేయాలని అనిపించిన వాళ్ళు లేచి ఆరాధన చేయండి. വീണത് അബ്രാമാണ്, పడిపోయింది అబ్రాము, പക്ഷെ എഴുന്നേറ്റത് അബ്രഹാമാണ്. కానీ లేచి నిలుచున్నది అబ్రహాము. വീണത് അബ്രാമാണ്, అక్కడ పడుకొని ఉన్నది అబ్రాము. എഴുന്നേറ്റത് അബ്രഹാമാണ്. అక్కడ సాష్టాంగపడి లేచినది ఎవరు అంటే అబ్రహాము. എന്താണ് അബ്രഹാം എന്ന വാക്കിന്റെ അർത്ഥം? అబ్రహాము అన్న మాటకు అర్థం ఏమిటి? ബഹുജാതികളുടെ പിതാവ്. అనేక జనముల తండ్రి అయి ఉన్నాడు. ബഹുജാതികളുടെ പിതാവ്, అనేక జనాంగమునకు తండ్రి అయి ఉన్నాడు అని. హల్లెలూయా. വീണത് అక్కడ పండుకొని വീണത് ఆ యొక్క పడిపోయింది ഒരു കുഞ്ഞു പോലും ഇല്ലാത്തവനാണ്. ఒక పిల్లలు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. എന്നാൽ എഴുന്നേറ്റപ്പോ కానీ లేచినప్పుడు ബഹുജാതികളുടെ പിതാവ്, బహు జనాంగములకు తండ్రి అయ్యాడు. മുസ്ലിങ്ങളുടെ, ముస్లిమ్స్ మీద, യഹൂദന്മാരുടെ, యూదా వారికి, ക്രിസ്ത്യാനികളുടെ, క్రైస్తవులకి, ബഹുജാതികളുടെ പിതാവ് బహు జనులకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ഇന്ന് പകലിൽ ఈ రోజు పగలు ചിലർ ശാഖ വെളിപ്പെടുത്താൻ പോവുകയാണ്. కొందరికి ఆ శాఖను దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. അടുത്തത് പറയട്ടെ, తర్వాత చెప్పమంటారా? അടുത്തത് പറയട്ടെ. తర్వాత చెప్పమంటారా? വീണപ്പോൾ ఆయన పడిపోయి ఉన్నప్పుడు ഒരു കുഞ്ഞു പോലുമില്ല, ఒక శిశువు కూడా లేదు అతనికి. പക്ഷെ എഴുന്നേറ്റപ്പോൾ కానీ లేచినప్పుడు ദൈവം അവനോട് പറയുകയാ, దేవుడు ఆ వ్యక్తితో చెప్పాడు, നിന്നിൽ നിന്ന് രാജാക്കന്മാർ പുറത്തു വരും. నీలో నుండి రాజులు బయటికి వస్తారు అని. നിന്നിൽ നിന്ന് പ്രഭുക്കന്മാർ പുറത്തു വരും. నీలో నుండి ప్రధానులు బయటికి వస్తారు అని. ഓ ലഖത്ത പ്രവാചനാദി. Can I prophesy? నన్ను ఇక్కడ ప్రవచింపమంటారా? നിന്നിൽ നിന്ന് രാജാക്കന്മാർ പുറത്തു വരാൻ പോകുകയാണ്. నీలో నుండి రాజులు లేవనెత్తబోతున్నాడు. നിന്നിൽ നിന്ന് രാജാക്കന്മാർ പുറത്തു വരാൻ പോകുകയാണ്. నీలో నుండి రాజులు బయటికి రాబోతున్నారు. നിന്നിൽ നിന്ന് രാജാക്കന്മാർ പുറത്തു വരും. నీలో నుండి రాజులు బయటికి రాబోతున్నారు.